సో ట్రై చేద్దాం కొంతవరకు, ఎంతవరకు కంప్లీట్ అవుతుంది అంతవరకు చూద్దాం ఈరోజు. సో నెక్స్ట్ మళ్ళీ వీకెండ్లో పెట్టుకున్నాం సేమ్ వర్క్షాప్. ప్రాబ్లీ విల్ గెట్ లైక్ CRUD ఆపరేషన్స్ విత్ ఎండ్ టు ఎండ్. ఓకే, సో ప్రజెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ఏ బేసిక్స్. ప్రజెంట్ బేసిక్స్ అనేది ఎక్కువ చూద్దాం. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం మేబీ నెక్స్ట్ వర్క్షాప్లో కానీ నెక్స్ట్ టైంలో కానీ మనకు టైం ఉన్నప్పుడు దానికి ఎగ్జాంపుల్ అనేది మనం ట్రై చేద్దాం. ఓకేనా? So Spring Boot and microservices. So before going to understand about Spring Boot and microservices, first of all we need to know what is monolith. Monolith or monolithic anta. Okay, now what is monolithic architecture, right? So monolithic architecture అంటే సింప్లీ మనం చేసే ప్రాజెక్ట్ అనేది ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ ఫోల్డర్. లైక్ ఏదైతే మనం చేస్తున్నామో ప్రజెంట్, ఓకే, ప్రజెంట్ బ్యాచ్లో ఏదైతే మనం చేస్తున్నామో ఇది కదా మన ప్రాజెక్ట్. సో దీంట్లో ఏముంది మనకు, మన ప్రాజెక్ట్లో స్టూడెంట్ పోర్టల్ అనేది ఒకే ఒక ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్లో ఉన్న డేటా అంతా అంటే ఏదైతే మనం చేస్తున్నామో ఈ సర్వీసెస్ కానీ కంట్రోలర్స్ కానీ ఏదైతే జావా ఫైల్స్ కానీ మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ. ఓకేనా? మన ప్రాజెక్ట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూద్దాము అండి. లెట్ మీ రన్ దిస్ ప్రాజెక్ట్, రన్ ఆన్ సర్వర్, ఫినిష్. ఓకే, ఇది హోమ్ పేజ్ అనమాట. హోమ్ పేజ్లో సర్టెన్ లాజిక్ అనేది రాసాం. సో ఇది ఒకటే ఒక మాడ్యూల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏముంది, మళ్ళీ లాగిన్లోకి లాగిన్ ఫంక్షనాలిటీ ఉంటుంది. హోమ్ పేజ్ అంటే జస్ట్ హోమ్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది అనమాట, అది ఒకటే. తర్వాత లాగిన్ మాడ్యూల్ అంటే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్, ఈ రెండు కలిపి లాగిన్ కంట్రోలర్ అన్నాం మనం, అంతేనా? సో అది ఒక మాడ్యూల్ అనమాట. సో ఇక్కడ మనం లాగిన్ అవుతున్నాం. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత మనకు ఏ పోర్టల్ ఎవరిలోకి వచ్చింది, ఇక్కడ స్టూడెంట్ పోర్టల్స్ అంటే స్టూడెంట్ హోమ్ పేజ్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ ఏమైంది, అక్కడ మనకు లీవ్స్ అనేటటువంటి మాడ్యూల్ అనేది యాడ్ అయింది. మళ్ళీ ఇది వచ్చి స్టూడెంట్ పోర్టల్లో మేబీ ఓకే స్టూడెంట్ మాడ్యూల్లో ఎక్కువ లేవు, జస్ట్ లీవ్ మాడ్యూల్లోకి వెళ్తాం. ఇప్పుడు లీవ్ మాడ్యూల్లో మళ్ళీ మనకేమైంది, అన్ని లీవ్స్ ఉన్నాయి, యాడ్ లీవ్, న్యూ లీవ్, డిలీట్ లీవ్, ఇదంతా కలిపి ఒక లీవ్ మాడ్యూల్. ఇక్కడ మీరు గమనించినారంటే ఈ లీవ్ అనే దానికి అదేవిధంగా మనకు లాగిన్ అనే దానికి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు, రెండు ఇండిపెండెంట్. అర్థమవుతుందా? లాగిన్ ఫంక్షనాలిటీ ఏదైతే మనం స్టార్టింగ్ లో చూసామో సంథింగ్ లైక్ లాగౌట్, ఓకే, ఇక్కడ ఏదైతే మనకు లాగిన్ ఫంక్షనాలిటీ ఉందో, ఈ రిజిస్ట్రేషన్ ఉందో, ఇది అర్థమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ డేటా ఎంటర్ చేసి సేవ్ చేస్తే మనకు యూజర్స్ అనే టేబుల్లో డేటా వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇది కదా మన ఫంక్షనాలిటీ ఇక్కడ, ఇది ఒకటి. అదేవిధంగా మనం లాగిన్ అయిన తర్వాత లీవ్స్ లోకి కొత్త లీవ్ యాడ్ చేస్తే లీవ్స్ అనే టేబుల్లోకి వెళ్తుంది డేటా, అంతేనా? సో ఈ రెండింటికి ఏదైనా డిఫరెన్స్, ఐ మీన్ కాంబినేషన్ కానీ ఇక్కడ డిపెండెన్సీ కానీ ఉందా? రెండు ఇండిపెండెంట్ మాడ్యూల్స్, రైట్? వాట్ మై పాయింట్ గైస్? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? కాదు ఫనీ. సో ఇప్పుడు లాగిన్ అయినప్పుడంతా కనెక్టివిటీ ఉంటుంది కదా ఒకదానికొకటి. యా, కనెక్టివిటీ ఉంటుంది, బట్ ఆ టేబుల్స్ ఇదంతా కానీ ఇండిపెండెంట్ మాడ్యూల్స్ అనమాట. ఓకేనా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు లెట్ మీ ట్రై విత్ అమెజాన్ సైట్ దెన్. సో నేను అమెజాన్ సైట్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఏదైతే ఆర్డర్స్ పెడుతున్నానో ఆర్డర్స్ అనే ఎక్కడ ఉంటాయి, నాకు సంథింగ్ ఇక్కడే కదా ఆర్డర్స్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ఆర్డర్స్లో చెక్ చేసుకుంటాం ప్రొఫైల్లోకి వెళ్ళి, అంతే కదా? సంథింగ్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్స్ అని క్లిక్ చేస్తే మనం పెట్టిన ఆర్డర్లన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. అర్థమవుతుందా? అది ఒకటి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫైల్ చేంజ్ చేయాలి లేదంటే ఇంకేదన్నా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన హోమ్ పేజ్లో ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతున్నాయో ఇదంతా ఒక మాడ్యూల్ అనుకుంటే, లేదంటే ఒక ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం, సంథింగ్ లైక్ ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్టింగ్ బై నౌ అని క్లిక్ చేస్తున్నాం. బై నౌ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మనకు అది అడుగుతుంది కదా, కార్డ్ డీటెయిల్స్ ఏం అడుగుతుంది కదా, అది ఒక మాడ్యూల్ అనమాట. ఓకే, సో జస్ట్ థింక్ మన యూజర్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ,
అర్థమైందా? మనం లాగిన్ అయిన తర్వాత ఒక యూజర్ ప్రొఫైల్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఏదైతే హోమ్ పేజ్ లో మనకు ఈ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నామో ఇది ఒక మాడ్యూల్స్ అనుకోండి. ప్రొడక్ట్స్ మాడ్యూల్. ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే, ప్రొడక్ట్స్ అనే టేబుల్ నుంచి డిస్ప్లే అవుతున్నాయి. దాంట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఇదే ఒకటి. మళ్ళీ మన ప్రొఫైల్ అండ్ ఆర్డర్స్ క్లిక్ చేసినప్పుడు మన లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్, మన డీటెయిల్స్, మన యూజర్ నేమ్ ఏంటి, మన ఈమెయిల్ ఐడి ఏంటి, సో ఇదంతా వచ్చి మన ప్రొఫైల్ అనే ఆప్షన్ లో ఉంటుంది. అంతేనా? సైన్ ఇన్ అయిన తర్వాత. గాట్ ఇట్? 2 మాడ్యూల్స్ జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఈ 2 మాడ్యూల్స్ ని. ఇప్పుడు జస్ట్ థింక్, ఈ ప్రొఫైల్ ని ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు అమెజాన్ సైట్ లో ఈ ప్రొఫైల్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారా, లేదంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెర్చ్ చేయడానికి ఈ సెర్చ్ మాడ్యూల్, ఇదంతా ప్రొడక్ట్స్ మాడ్యూల్ ఎక్కువ యూజ్ చేస్తారా? ప్రొడక్ట్స్ మాడ్యూల్. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు అమెజాన్ లోకి వచ్చి కొత్త ప్రొడక్ట్స్ ఏమొచ్చున్నాయి, ప్రొడక్ట్ రేట్ ఎంత, ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి, ఇదంతా కలిపి ఈ ప్రొడక్ట్స్ అనేవి సెర్చ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? జస్ట్ థింక్, నా దగ్గర ఇప్పుడు 2 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. సింపుల్ గా అర్థం చేసుకోండి. కొంచెం అదొకటి అర్థమైపోయిందంటే మనకు జస్టిఫికేషన్ అయిపోతుంది ఎందుకు మైక్రో సర్వీస్కి వెళ్తున్నాము. జాయిన్ అయ్యారా ఎవరన్నా? సో గైస్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో జస్ట్ థియరియాటికల్ గా వినండి. సో మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. మనం నెక్స్ట్ మీకు లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమైపోతుంది వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, ఇదంతా మీకు కాలేదు కదా ఇంకా. సో నో ప్రాబ్లం. జస్ట్ మనం జనరల్ గా చెప్పుకుంటున్నాం. జనరల్ గా ఖచ్చితంగా అందరికి అర్థమయ్యే విధంగానే చెప్పుకుందాం, నీట్ గానే చెప్పుకుందాం, నిదానంగా. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? సో ఇది మన అప్లికేషన్. అమెజాన్ అనే ఒక అప్లికేషన్ అనుకుంటే, సో అమెజాన్ లో మనం ఎన్ని మాడ్యూల్స్ చెప్పుకున్నాం? 2 మాడ్యూల్స్ చెప్పుకున్నాం, రైట్? ఎగ్జాంపుల్ గా. సో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నానంటే 2 మాడ్యూల్స్ చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో సంథింగ్ లైక్ దిస్ ఈస్ లైక్ యూజర్ మాడ్యూల్ అండ్ దిస్ ఈస్ లైక్ ప్రొడక్ట్స్ మాడ్యూల్. ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇదేం చెప్పుకున్నాం? యూజర్ మాడ్యూల్ అంటే ఒక మాడ్యూల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ ఒక పార్ట్ అనుకోండి, అప్లికేషన్ లో ఉన్నటువంటి ఒక పార్ట్ అనుకోండి సింపుల్ గా. ఓకే, ఇది యూజర్ మాడ్యూల్ అని చెప్పుకుంటున్నాం. సేమ్ వే ఇది ప్రొడక్ట్స్ మాడ్యూల్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? మనం అప్లికేషన్ అనేది ఇలా డిజైన్ చేసామండి. వెబ్ అప్లికేషన్ అనేది డిజైన్ చేసాము. సేమ్ మనం ఇంతకు ముందు ఏదైతే చేసామో అదే విధంగా చేసాం. ఓకేనా? సేమ్ ఇంతకు ముందు ఏదైతే వెబ్ అప్లికేషన్ స్టూడెంట్ పోర్టల్లో చేసామో అదే విధంగా మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి యూజర్ మాడ్యూల్ ఒకటి, ప్రొడక్ట్స్ మాడ్యూల్ ఒకటి. అంటే యూజర్ మాడ్యూల్ ఏముంటాయి? యూజర్ కంట్రోలర్, యూజర్ సర్వీస్, యూజర్ డిఏఓ. సేమ్ ప్రొడక్ట్స్ లో ప్రొడక్ట్స్ కంట్రోలర్, ప్రొడక్ట్స్ డిఏఓ, ప్రొడక్ట్స్ సర్వీస్. అంతేనా? అర్థమైందా? 2 కాంపోనెంట్స్ అన్నమాట. ఇక్కడ దాకా అర్థమైంది రైట్? అర్థమైంది కదా స్వప్న? యా. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అమెజాన్ లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో 2 కాంపోనెంట్స్ ఇలా అనుకున్నాం. జస్ట్ థింక్, యూజర్ మాడ్యూల్, ప్రొడక్ట్స్ మాడ్యూల్. ఇప్పుడు ఏమైంది? నాకు ఇది ఎత్తుకెళ్ళి మనం లైవ్ లో పెట్టేసాం. లైవ్ లో అంటే డిప్లాయ్మెంట్ చేసేసాం. సో ఎవరైతే యూజర్స్ అనే వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. www.amazon.com అని కొట్టేశారంటే వాళ్ళకి ప్రొడక్ట్స్ నుంచి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఉంటాయి. వాళ్ళు దాన్ని కార్టింగ్ లో యాడ్ చేసుకొని ఆర్డర్ అనేది బై చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ ని బై చేసుకుంటున్నారు అనమాట. ఫైన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, సో ఎవరైతే ఇక్కడ యూజర్స్ ఉన్నారో, ఓకే, సో ఈ యూజర్స్ ఈ 2 మాడ్యూల్స్ లో మన అమెజాన్ సైట్ లో దేన్ని ఎక్కువ విజిట్ చేస్తారు? వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి మాటమాటికి వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుంటూ ఉంటారా ఎక్కువగా, లేదంటే ప్రొడక్ట్స్ ని చెక్ చేస్తూ ఉంటారా? ప్రొడక్ట్స్ ని ఆబ్వియస్ గా ప్రొడక్ట్స్ ని బై చేయాలి కాబట్టి మనం ఓపెన్ చేసి ఏ ప్రొడక్ట్స్ వచ్చాయి, ఎంతెంత కాస్ట్ ఉన్నాయి, ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా లేదా అనేసి ఈ ప్రొడక్ట్స్ మాడ్యూల్లోకి వెళ్తూ ఉంటాం అనమాట. అంతేనా? సో ఇప్పుడు నేను చూడండి,
యూజర్స్ అందరూ విజిట్ చేసేది ప్రొడక్ట్స్ మాడ్యూల్ని. ఓకేనా, ప్రొడక్ట్స్ మాడ్యూల్ని విజిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడు ఇది లైవ్లో పెట్టాలంటే మనం క్లౌడ్లో వచ్చి కొంత స్పేస్ అనేది బై చేసుకోవాలి. అవునా, బై చేసుకున్నప్పుడు ఎంత స్పేస్ బై చేసుకున్నానంటే నా అప్లికేషన్కి మ్యాక్సిమం 100 రిక్వెస్ట్, 100 అంటే 100 మంది మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు అట్ ఏ టైం. సో బేస్డ్ ఆన్ మన అమౌంట్ని బట్టి మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన క్లౌడ్లో స్పేస్ కొనుక్కుంటే కదా మనం డెవలప్ చేసిన అప్లికేషన్ ఆ స్పేస్లో పెడితే సో అందరూ ప్రతి ఒక్కరు www.amazon.com లేదంటే facebook.com అని హిట్ చేసి మీ మొబైల్ నుంచి ఎయిర్టెల్ నుంచి ఓపెన్ చేసుకోగలుగుతున్నాం మనం అప్లికేషన్. అంతేనా, సేమ్ నేను ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశాను, దీన్ని తీసుకెళ్లి క్లౌడ్లో పెట్టాను. క్లౌడ్లో పెట్టినప్పుడు నాకు కొనుక్కోవాలి, మనం స్పేస్ అనేది కొనుక్కోవాలి కాబట్టి లిమిటెడ్ అమౌంట్లో కొనుక్కోవాలి కాబట్టి నేను 100 రిక్వెస్ట్ల కోసం తీసుకున్నాను. అంటే నేను డెవలప్ చేసిన అప్లికేషన్కి డేటాబేస్ సైజ్ మనమే ఇవ్వాలి. నాకు 2 GB కావాలి లేదా 1 GB కావాలి, ఇది మెన్షన్ చేసి వాళ్ళు డేటాబేస్ గాని ఇస్తారు, MySQL డేటాబేస్ ఇదంతా ఇస్తారు. అదేవిధంగా మనకు టామ్క్యాట్ సర్వర్ ఇస్తారు. తర్వాత మనం చేసిన అప్లికేషన్ దాంట్లో డిప్లాయ్ చేస్తాము. డిప్లాయ్ చేసిన తర్వాత ఎంతమంది రిక్వెస్ట్లు ఒకేసారి అంటే ఎన్ని రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయాలి మన అప్లికేషన్ అనేది కానీ మనం పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది. ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. కొన్నిసార్లు మీరు చిన్న చిన్న అప్లికేషన్స్ని మీరు విని ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి ఇటువంటి దగ్గరికి వెళ్తే సర్వర్ పని చేయట్లేదు అంటారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలా ఉండిందంటే మీకు స్కాలర్షిప్ అప్లై చేయాలన్నా లేదంటే మార్క్స్ షీట్ వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు మనం ఇటు మీ సేవకు కానీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళే వాళ్ళం, మొబైల్ మనకు చెక్ చేయలేని టైంలో మీకు గుర్తుండొచ్చు. అక్కడికి వెళ్ళి మనం హాల్ టికెట్లో డీటెయిల్స్ చూడాలన్నా మన డేటా మన మార్క్స్ సో ఏమయ్యేది, సిస్టమ్ స్లో అయిపోయేది. మనం ఎంటర్ చేస్తుంటే వచ్చేది కాదు, ఎర్రర్ వచ్చేసేది మనకి సిస్టంలో. ఏమైందంటే సర్వర్ క్రాష్ అయింది. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో మల్టిపుల్ మెంబర్స్ ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకుంటా ఉంటారు కాబట్టి. అది ఏంటి ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే మనం డిప్లాయ్ చేసేటప్పుడు సర్టెన్ స్పేస్ అనేది ఇస్తాం. మనం నా అప్లికేషన్కి 100 రిక్వెస్ట్ల కంటే ఎక్కువ ఇది తీసుకోలేదు, అంత స్పేస్ అనేది నేను కొనుక్కున్నా. సో ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు 100 రిక్వెస్ట్ల వరకే ఈ అప్లికేషన్ హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అదేవిధంగా 101 రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఎప్పుడైతే 101 రిక్వెస్ట్ అనేది మనకు ఇక్కడ పర్ఫామ్ అవుతుందో సో ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది క్రాష్ అయిపోతుంది. ఈ రిక్వెస్ట్ అనేది రాదనమాట, ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకేనా. ఇప్పుడు చూడండి ఒక సింపుల్ ట్రిక్, ఒక లాజిక్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వండి చూద్దాం. సో ఇప్పుడు 99 మెంబర్స్ వచ్చేసి ప్రొడక్ట్స్ మాడ్యూల్ని చెక్ చేస్తున్నారు. సో 1 మెంబర్ వచ్చేసి యూజర్ మాడ్యూల్ని చెక్ చేస్తున్నారు. అప్లికేషన్ ఏమో సేమే, బట్ వాళ్ళ యూసేజ్ గురించి చెప్తున్నాను. సో 99 మంది వచ్చి ప్రొడక్ట్ మాడ్యూల్ని ఓపెన్ చేసి సెర్చ్ చేసుకుంటా ఉన్నారు ప్రోడక్ట్స్ని. సో 1 మెంబర్ వచ్చి యూజర్ మాడ్యూల్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాడు. ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి 101 మెంబర్ వచ్చేసి యూజర్ ప్రొఫైల్కి మళ్ళీ యూజర్ ప్రొఫైల్ చెక్ చేయడానికి ఓపెన్ చేశాడు అప్లికేషన్. సో ఇతనికి క్రాష్ అయిపోయింది ఇది. ఎందుకంటే 100 రిక్వెస్ట్లు అనేవి ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి కాబట్టి 101 అనేది పనిచేయదు ఇక్కడ. అంతేనా? అర్థమైందా? బట్ ఇక్కడ ఏంటంటే సామాజిక న్యాయం ఉండాలి. ఇక్కడ ప్రొడక్ట్స్ మాడ్యూల్ వచ్చి 99 యూజ్ చేసుకుంటున్నాయి, యూజర్ మాడ్యూల్ వచ్చి ఓన్లీ ఒకటే. ఎప్పుడు దీని కోపం వస్తుంది యూజర్ మాడ్యూల్కి, ఏంటది అది 99 మెంబర్స్ అది వాళ్ళని దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నారు, నేను ఒక్క మెంబర్కి యాక్సెస్ ఇస్తున్నాను, సో నాకు పెంచండి, రిక్వెస్ట్ లిమిట్ పెంచండి అనే విధంగా ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 99 మెంబర్స్ వచ్చి ప్రొడక్ట్ మాడ్యూల్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఒక్క ప్రొడక్ట్ మాడ్యూల్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి మనకి 2 మాడ్యూల్సే ఉన్నాయి. నార్మల్గా మనకి అమెజాన్ మాడ్యూల్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ క్రాష్ అయిపోతున్నాయి. ఇంకా ఎవరన్నా మాడ్యూల్కి యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు యూజర్ మాడ్యూల్ ఎప్పుడో రేర్గా యాక్సెస్ చేస్తారు. సో అటువంటి టైంలో కానీ క్రాష్ అయిపోతుంది. ఎందువల్ల, ఈ ప్రొడక్ట్స్ మాడ్యూల్ వల్ల. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ మాడ్యూల్కి ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ ఇదే, యూజర్స్ అనే వాళ్ళు యూసేజ్ అనేది ఎక్కువ ఉంటున్నాను, దాన్ని ట్రాఫిక్ అంటున్నాం మనం నెట్వర్కింగ్లో. అర్థమైందా ఇక్కడ? సో ప్రొడక్ట్స్ అనే మాడ్యూల్ వల్ల ఏరే కాంపోనెంట్స్ అనేవి యూటిలైజ్ కావట్లేదు. సో అందుకోసం ఏమైంది, ఇప్పుడు మనకు ఓకే ప్రాబ్లం వచ్చింది. ప్రొడక్ట్స్ మాడ్యూల్ వాళ్ళకి తెలియదు అనమాట, ప్రొడక్ట్స్ మాడ్యూల్ వాళ్ళకి తెలియదు, యూజర్ మాడ్యూల్ వాళ్ళకి తెలియదు, జస్ట్ వెబ్ అప్లికేషన్ అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, సొల్యూషన్ ఏం చేయాలి, మళ్ళీ వాటి సర్టెన్ అమౌంట్ మళ్ళీ మనం ఎక్స్ట్రా కట్టి, సో ఏదైతే మనకి ఇక్కడ 100 రిక్వెస్ట్లు ఉన్నాయో దాన్ని నేను 150 రిక్వెస్ట్లుగా మార్చుకుని, అంటే ఇంక్రీజ్ చేసా సైజ్ అనేది, సర్టెన్ అమౌంట్ అనేది పే చేసాం మళ్ళీ క్లౌడ్ వాళ్ళకి. జీసీపీ కానీ అమెజాన్ వెబ్ సర్వీస్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా క్లౌడ్ అనమాట. సో వాళ్ళకి నేను ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి స్పేస్ అనేది ఎక్కువ బై చేసిన.
ఇప్పుడు ఏమైంది 150 అనేది నేను బై చేసి ఇప్పుడు 150 రిక్వెస్ట్స్ అనేవి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు. ఓకేనా, సేమ్ వే మళ్ళీ ఆబ్వియస్గా మళ్ళీ ప్రొడక్ట్స్ మాడ్యూల్కి ఎక్కువ కదా వచ్చేది. సో అదే విధంగా సేమ్ సినారియో మళ్ళీ అగైన్ దీనికే ఎక్కువ మాడ్యూల్స్, దీనికే ట్రాఫిక్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది అనమాట. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 140 వచ్చి దీనికి వస్తున్నాయి, దీనికి వచ్చి 10 వచ్చింది, 10 వచ్చిన తర్వాత 11th రిక్వెస్ట్ వచ్చినా కానీ ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు 2 మాడ్యూల్స్, ఇక్కడ ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ కానీ తీసుకోండి, అంతగా ఉంటే ఇంకొక మాడ్యూల్ కానీ తీసుకోండి. లైక్ వాట్ వి కాల్ అస్, ఇక్కడ ఏదైనా మాడ్యూల్ చెప్పండి, ఆర్డర్స్ అనుకుందామా, ఆర్డర్స్ మాడ్యూల్ అని చెప్పండి. యూజర్ అంటే యూజర్ ప్రొఫైల్ అంతా, ఇది వచ్చి ఆర్డర్ మాడ్యూల్. సో ఇవి మనం ఆర్డర్ చేసిన తర్వాత మనం ట్రాక్ చేస్తాం కదా ఆర్డర్ని. సో ఆర్డర్ మాడ్యూల్ కోసం ఇది ఇంకొకటి రాసుకున్నాం ఇక్కడ. సో ఆర్డర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సైజ్ గురించి చూసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 KB అనేది ఆక్యుపై చేస్తుంది ఆర్డర్ మాడ్యూల్. యూజర్ మాడ్యూల్ వచ్చేసి అగైన్ 10 KB, ప్రొడక్ట్స్ మాడ్యూల్ వచ్చేసి మేబీ 100 KB అనేది తీసుకుంటుంది అనుకోండి. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ఈ ప్రొడక్ట్స్ మాడ్యూల్ వల్ల ఏమవుతుందంటే మనం సైజ్, ఇప్పుడు ఇది వచ్చేసి మన రిక్వెస్ట్ కదా, ఇదే రిక్వెస్ట్ అనుకోండి 150 రిక్వెస్ట్. అదే విధంగా మన సైజ్ ఏదైతే ఇక్కడ సర్వర్ ఉందో క్లౌడ్ లో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోతున్నాం అనమాట. అది ఇంక్రీజ్ చేస్తేనే మనకి ఇది అలో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 150 ఎందుకు అలో చేయాల్సి వచ్చింది, దేనివల్ల అలో చేయాల్సి వచ్చింది, ప్రొడక్ట్స్ మాడ్యూల్ మాత్రమే, ఇదే కదా మనకి ఇక్కడ విక్టిమ్, దీనివల్లే మనం 150కి చేంజ్ చేయాల్సి వచ్చింది. ఈ 2 అవసరం లేదు, ఇది సింపుల్ మాడ్యూల్, చిన్నవే కాబట్టి పెద్ద సమస్య లేదు. దీనివల్ల మనం పెంచుకుంటా పోతున్నాం, అంటే అప్లికేషన్ సైజ్ అనేది పెంచుకుంటా పోతున్నాం. అర్థమవుతుందా, మనీ అనేది స్పెండ్ చేస్తూ ఉన్నాం. గాట్ ఇట్? రిమైనింగ్ మాడ్యూల్స్ అనేవి చిన్న మాడ్యూల్స్, ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అంత సైజ్ అవసరం లేదు వాటికి, జస్ట్ 10 సరిపోతుంది, 10 రిక్వెస్ట్ పర్ యూజర్ అనేది సరిపోతుంది. అర్థమైందా? బట్ ఈ మాడ్యూల్ వల్ల ఏమవుతుందంటే ఈ రిమైనింగ్ మాడ్యూల్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి, ఐ మీన్ దానికి ఇంపాక్ట్ అవుతున్నాయి అనమాట. ఇంపాక్ట్ అవడం వల్ల ఈ మాడ్యూల్స్ అన్ని ఒకే సింగిల్ ప్రాజెక్ట్ గా వెబ్ అప్లికేషన్ గా ఉండడం వల్ల ఎంటైర్ వెబ్ అప్లికేషన్ మనం పెంచుకుంటా పోతున్నాము, మన అమౌంట్ ఇచ్చేసి పెంచుకుంటా పోతున్నాం అనమాట. అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా? ఇప్పుడు దీనికి సొల్యూషన్ గా ఏం చెప్తున్నామంటే ఏదైతే మనకు ఉందో, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంది. లెట్ మీ థింక్ వన్ మోర్ సినారియో, సేమ్ సినారియో, ప్రాబ్లం అర్థమైంది కదా, ఒక కాంపోనెంట్ వల్ల అదర్ కాంపోనెంట్స్ అనేవి ప్రాబ్లం లో ఫేస్ చేస్తున్నాం. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, సింపుల్ ఇంకొక సినారియో చూద్దాం. సేమ్ అప్లికేషన్ మనం ఇప్పుడు ఎక్కడ రన్ చేసినాం, ఏ సర్వర్ లో రన్ చేస్తున్నాం మనం చేసిన అప్లికేషన్, ఇక్కడ ఇప్పటి వరకు సర్వర్ టామ్ క్యాట్ సర్వర్. ఈ టామ్ క్యాట్ సర్వర్ మనం యూజ్ చేయాలంటే దీనికి ఏదైనా అమౌంట్ పే చేసామా? లేదు, నో రైట్. సో దాన్ని ఏమంటున్నామంటే వెబ్ సర్వర్ అంటున్నాం. మనకు 2 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇంకొక చిన్న సినారియో చిన్నగా అర్థం చేసుకోండి. సో మనకు వచ్చి సర్వర్స్ అనేవి 2 types ఉంటాయి. సర్వర్స్ అనేవి 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ వెబ్ సర్వర్, అనదర్ వన్ ఈస్ అప్లికేషన్ సర్వర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా, సర్వర్లో 2 types ఉంటాయి, వెబ్ సర్వర్ ఒకటి, అప్లికేషన్ సర్వర్ ఒకటి. ఓకేనా, సో వెబ్ సర్వర్ కి అప్లికేషన్ సర్వర్ కి డిఫరెన్స్ ఏంటంటే వెబ్ సర్వర్ అనేది నార్మల్ వెబ్ అప్లికేషన్ రన్ చేయడానికి ఉపయోగించేటటువంటి సర్వర్ ని వెబ్ సర్వర్ అంటున్నాం. సో మనకు ఆర్కిటెక్చర్ లో చెప్పుకున్నాం స్టార్టింగ్ లో డే వన్ లో మనకు ప్రోగ్రామ్ లో స్టార్టింగ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్ టైప్స్ అని చెప్పుకున్నాం, 3 types చెప్పుకున్నాం కదా. మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే EAR ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అనేవి చెప్పుకున్నాం, అంతే కదా. సో ఆ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ రన్ చేయడానికి మనకు కావాల్సిందే అప్లికేషన్ సర్వర్. అంటే ఏముంటుంది దీంట్లో, ఇప్పుడు వెబ్ సర్వర్ వచ్చి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సర్వర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ 1 MB అనుకోండి. ఓకేనా, 1 MB వరకే మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి వెబ్ సర్వర్ అనేది. అదే అప్లికేషన్ సర్వర్ అయితే మనకు సో మాక్సిమం మనం చెప్పలేమన్నమాట. ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ మన అమౌంట్ స్పెండ్ చేసేదాన్ని బట్టి మనకు సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సైజ్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు అప్లికేషన్ EAR అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఏంటంటే ఇన్బిల్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్బిల్ట్ డేటాబేస్ కనెక్టివిటీ, లైక్ మనం కనెక్షన్ పూలింగ్ ఉంటాం అనమాట. సో కనెక్షన్ పూల్ అంటాము, ఇట్స్ లైక్ డేటాబేస్ కనెక్షన్ కోసం. సో మల్టిపుల్ కనెక్షన్స్ క్రియేట్ చేయకుండా అది హ్యాండిల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మనకు కాకుండా.
సో మనకి ఎప్పుడైతే డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలనుకుంటా ఉంటామో ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో దాన్నే JNDA డైరెక్టరీ అంటాము. సో సంథింగ్ లైక్ ఒక ఫీచర్ అనుకోండి జస్ట్, ఓకేనా. సో రియల్ టైమ్ సెక్యూరిటీని బై డిఫాల్ట్గా ఇంప్లిమెంట్ మనకి ఇస్తుంది, కనెక్షన్ పూలింగ్ కాన్సెప్ట్ ఇస్తుంది, తర్వాత వచ్చేసి మనకు సైజ్ అనేది ఇస్తుంది. సో ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అనేవి అప్లికేషన్ సర్వర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది, లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేది. JNDA డైరెక్టరీ అంటాం దాన్ని, JNDI డైరెక్టరీ. ఇక్కడ నుంచి కనెక్షన్ పూలింగ్ ఇదంతా కానీ ఇది వర్క్ అవుతూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? అప్లికేషన్ సర్వర్, ఓకేనా. బట్ ఈ అప్లికేషన్ సర్వర్ మనకు మార్కెట్లో ఫ్రీగా దొరుకుతుందా అంటే నో, ఫ్రీగా దొరకదు. ఓన్లీ వెబ్ సర్వర్ మాత్రమే మనకు ఫ్రీగా దొరుకుతుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓపెన్ సోర్స్. సో ఎప్పుడైతే మన అప్లికేషన్ సర్వర్ అంటే మనకు ఫైర్ వాల్స్ ఉండాలి, మన వాటి కాల్స్ మన అప్లికేషన్కి ఫైర్ వాల్స్ ఉండాలి, మల్టిపుల్ సెక్యూరిటీ ఉండాలి, హ్యాక్ చేయకుండా నీట్గా సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటే దాన్ని ఎంటర్ప్రైజ్ ER మనం డెవలప్ చేస్తాం. లైక్ టైప్ 3 ఏదైతే టైర్ 3 ఆర్కిటెక్చర్ ఉందో, అంటే ఎంటైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఎంటైర్ ఆర్కిటెక్చర్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అప్లికేషన్ సర్వర్ అనేది కావాలి. దాంట్లోనే మనకు ఇన్బిల్ట్ ఫైర్ వాల్ ఉంటుంది. సో హ్యాకర్స్ నుంచి రాకుండా, ఓకే, సెక్యూరిటీ, ఫిల్టరింగ్, ఎవ్రీథింగ్ అనేది మనకు అప్లికేషన్ సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. అర్థమైందా? సో బట్ ఇది ఏంటంటే ఓపెన్ సోర్స్ కాదు, అంటే ఫ్రీగా డౌన్లోడ్ చేయలేము. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీగా మనకు వితౌట్ అమౌంట్ అనేది స్పెండ్ చేయకుండా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకుంటే దాన్ని ఓపెన్ సోర్స్ అని అంటున్నాం. సో అలా కాకుండా మనం అమౌంట్ పెట్టి బై చేసుకుంటాం చూడండి. సో మంత్లీ కానీ ఇయర్లీ ఛార్జెస్ మనం అలాగే పే చేయాలి వెండర్స్కి. అటువంటిది మనం ఓపెన్ సోర్స్ కాదు అంటాం అనమాట. వెండర్ టు ది పర్టికులర్ రెస్పెక్ట్ వెండర్కి మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ అప్లికేషన్ సర్వర్ అనేది మనకు ఫ్రీగా అయితే దొరకదు, ఖచ్చితంగా అమౌంట్ పెట్టుకోవాలి. అమౌంట్ పెట్టుకుంటే సో దానికి ఉన్నటువంటి ప్రొవైడ్ చేసే ప్రతి ఫీచర్ అనేది యూస్ చేసుకోవచ్చు. అర్థమైందా? రెండింటికి సింపుల్ డిఫరెన్సెస్. సో ఇక్కడ మనం వెబ్ సర్వర్ ఎగ్జాంపుల్ వచ్చి టామ్క్యాట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పటి వరకు యూజ్ చేసుకుంటున్నాం కదా సర్వర్ ఫ్రీగా, దాన్ని టామ్క్యాట్ అని చెప్పొచ్చు. బట్ టామ్క్యాటే ఇండైరెక్ట్ గా కొంచెం అంటే గోయింగ్ ఫార్వర్డ్ లాట్ ఆఫ్ వర్షన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనకు వెబ్ సర్వర్ గా అప్లికేషన్ సర్వర్ గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. కానీ బట్ అప్లికేషన్ సర్వర్ మొత్తం ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేయలేదు టామ్క్యాట్ సర్వర్. బట్ మనం అఫీషియల్ గా అయితే అంటే వెబ్ సర్వర్ కిందే వాడతాం ఇంకా. బట్ ఇంటర్వ్యూలో కానీ అంటే అప్లికేషన్ సర్వర్ టామ్క్యాట్ అప్లికేషన్ సర్వర్ కాదా అంటే ఎస్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అనమాట. దాన్ని టామ్క్యాట్ ని వెబ్ సర్వర్ అంటాం, అప్లికేషన్ సర్వర్ అంటాము. కానీ అప్లికేషన్ సర్వర్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి అన్ని ఫీచర్స్ ని టామ్క్యాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ సర్వర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ? సో మనకు తెలుసుంటారు, మీరు ఉంటారు అనమాట లాట్ ఆఫ్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం అనే కంపెనీ ప్రొవైడ్ చేసిన వెబ్ లాజిక్ సర్వర్, వెబ్ స్పియర్, ఓకే, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, వెబ్ క్లాసిక్, వెబ్ స్పియర్ సర్వర్స్ అంటాం, లిబర్టీ సర్వర్ అంటాం, వెబ్ లిబర్టీ సర్వర్స్, జేబాస్, గ్లాస్ ఫిష్ సర్వర్స్, ఓకే. ఇలాంటివి లాట్ ఆఫ్ సర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి మనకు ఎవరు? వెండర్స్ అని. ఐబిఎం అనే కంపెనీ, ఒరాకిల్, ఇవన్నీ వెండర్స్ అంటాం, కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మనం వాళ్ళకి అమౌంట్ ఇస్తే మనం ఈ సర్వర్ ఏదో ఒక సర్వర్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అమౌంట్ తోటి డౌన్లోడ్ చేసుకుని మనం యూస్ చేసుకుంటే సో మనకు సైజ్ కానీ మ్యాక్సిమం సైజ్, ఇప్పుడు టామ్క్యాట్ వెబ్ సర్వర్ వచ్చేసి ఓన్లీ 1 MB వరకే ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ వచ్చేసి 1 TB అంటే మ్యాక్సిమం సైజ్ ఉంటుంది. తర్వాత ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ యొక్క ఫీచర్స్ ని ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నాయి. అర్థమైందా? రెండింటికి డిఫరెన్సెస్, సింపుల్ డిఫరెన్సెస్ వెబ్ సర్వర్ కి అప్లికేషన్ సర్వర్ కి. ఓకే, సింపుల్ గా మన సైజ్ గురించి ఒక్కొక్కసారి చూద్దాం. సైజ్ అనేది తక్కువ 1 MB అనుకుందాం ఎగ్జాంపుల్ గా. దిట్స్ నాట్ ఏ కరెక్ట్, ఐ మీన్ ఎగ్జాక్ట్ నెంబర్ కాదు ఇది, బట్ ఎగ్జాంపుల్ గా అనుకోండి 1 MB వరకు వెబ్ సర్వర్ ఉందంటే అప్లికేషన్ సర్వర్ వచ్చి 1 TB వరకు ఉంది అని అనుకోండి. ఒకటి సైజ్ పర్స్పెక్టివ్, రెండోది వచ్చేసి ఫీచర్స్, ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అప్లికేషన్ సర్వర్, వెబ్ సర్వర్ ప్రొవైడ్ చేయట్లా. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ ని ఒకసారి రివైట్ చేద్దాం, సెకండ్ ప్రాబ్లమ్ ని. సో ఏదైతే మన వెబ్ అప్లికేషన్ ఉందో, ఓకే, ఏదైతే మన వెబ్ అప్లికేషన్ ఉందో ఇక్కడ, సో జస్ట్ థింక్ ఇనిషియల్ లెవెల్లో ఫస్ట్ టైం మనం అప్లికేషన్ డెవలప్ చేసినాం. అప్పుడు ఏమైందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 MB అని చెప్పాం కదా, 1 MB లేదంటే 100 MB అనుకోండి, సింపుల్గా మీకు అర్థమయ్యేదానికి. 1 MB అంటే మళ్ళీ 100 MB అని అనుకోండి. ఓకేనా?
100 MB అనుకోండి, వెబ్ సర్వర్ అనేది 100 MB అనుకోండి, అప్లికేషన్ సర్వర్ వచ్చి 1 TB అని అనుకోండి అనమాట. లేదంటే 100 TB అనుకోండి, సింపుల్గా 1 కాకుండా ఇలా అనుకోండి. ఇప్పుడు వెబ్ సర్వర్ అనేది యూజ్ చేస్తున్నాం, మనం సింగిల్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సంథింగ్ లైక్ ఇది 10 MB స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంత ఉండదు, కేబీస్లో ఉంటుంది, బట్ మీకు ఒక సర్టెన్ నంబర్ చూపిస్తున్నాను అంతే, మనకు వాటి డిఫరెన్షియేట్ చేయడానికి. ఓకేనా. ఆర్డర్స్ అనే మాడ్యూల్ వచ్చేసి మనకు 10 MB అనేది సైజ్ అనేది పట్టింది. నెక్స్ట్ ఏదైతే యూజర్ మాడ్యూల్ ఉందో అది 20 MB అనేది సైజ్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇంకా ప్రోడక్ట్స్ మాడ్యూల్ అనేది పెద్దది కాబట్టి మనకు, సో ఇంకా ఎంత ఉంది, 20 10 పోతే 70 ఉంది. సో 70 MB అనేది ఇలా పట్టిందనమాట. ఏది మనకు ప్రొడక్ట్స్ మాడ్యూల్. ఇప్పుడు ఏ సర్వర్ యూజ్ చేయాలి, నేను ఏ సర్వర్ యూజ్ చేస్తే సరిపోతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ది సైజ్? ఎస్, వెబ్ సర్వర్. ఎందుకు? ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి, మనకు సైజ్ అంతగా ఎక్కువ లేదు కాబట్టి, సో సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకొని టామ్క్యాట్ సర్వర్ యూజ్ చేస్తే సరిపోతుంది నాకు. అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఇంకొంచెం మోడిఫికేషన్ చూస్తాం, చూడండి. సో తర్వాత మనం అప్లికేషన్ డెవలప్ చేసింది, ఇప్పుడు మనం కానీ ప్రాజెక్ట్ బ్యాచ్లో అప్లికేషన్ డెవలప్ చేసిన దానికి ఎన్హాన్స్మెంట్స్ యాడ్ చేసుకుంటా వచ్చాం, అవునా కదా? కొత్త కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటా పోతున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమైతుంది, నేను సేమ్ ఇక్కడ ప్రొడక్ట్స్ మాడ్యూల్లో కొంచెం ఎన్హాన్స్మెంట్, స్పీడ్గా సెర్చ్ చేసేదానికి సమ్ సెర్చ్ మాడ్యూల్ని, ఇలాంటి కొన్ని కొత్త కొత్త ఫీచర్స్ని, కొత్త ప్రొడక్ట్స్ని ఇవన్నీ యాడ్ చేసుకుంటా వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది, ఇది నాకు సైజ్ అనేది ఇంకొక 100 MB ఎక్స్ట్రా అయింది. అంటే 100 + 70 170 MB అనేది అయింది ఇక్కడ దీని సైజ్ ఇప్పుడు. ఓకేనా. 170 MB అనేది దీనికి సైజ్ అయింది. ఇప్పుడు ఏ సర్వర్ కావాలి నాకు? అప్లికేషన్ సర్వర్. ఎందుకంటే మనకు వెబ్ సర్వర్ అనేది ఓన్లీ 100 MB వరకే సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి ఇప్పుడు టోటల్ ఏమైంది, 170 + 30 200 MB సైజ్ అనేది మన అప్లికేషన్ సైజ్ అనేది ఇంక్రీస్ అయిపోయింది. ఈ 200 MB సైజ్ అనేది అప్లికేషన్ వెబ్ సర్వర్లో పట్టదు కాబట్టి ఖచ్చితంగా మనం పెద్ద కంటైనర్ కొనుక్కోవాలి, అంటే అప్లికేషన్ సర్వర్ అనేది కొనుక్కోవాలి. అప్లికేషన్ సర్వర్కి ఎప్పుడు వెళ్తాం మనం? యాజ్ పార్ట్ ఆఫ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో అప్లికేషన్ సర్వర్కి ఎప్పుడు వెళ్తాం? ఫస్ట్ పాయింట్ సైజ్, మన అప్లికేషన్ యొక్క సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు. అదే విధంగా సెకండ్ పాయింట్ ఫీచర్స్, సెక్యూరిటీ. ఎగ్జాక్ట్లీ, ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫీచర్స్ అనేవి మన అప్లికేషన్స్ కావాలి అని అనుకున్నప్పుడు, అంతేనా? సో ఇప్పుడు నేను డెవలప్ చేసిన అప్లికేషన్కి ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ ఫీచర్స్ అనేది అవసరం లేదు నాకు. బట్ ఇక్కడ సైజ్ ఒక్కటే మ్యాటర్. ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, టామ్క్యాట్ సర్వర్లో పట్టట్లేదు నా అప్లికేషన్. ఏం చేయాలి ఇంకా? సో మనకు తెలిసిన దాని ప్రకారం, సో యాజ్ యూజువల్గా ఖచ్చితంగా సైజ్ నాకు ఎక్కువ కావాలి కాబట్టి, ఓకే జస్ట్ థింక్ 170 వద్దులేండి, సారీ. ఇప్పుడు మనకు 100 MB అన్నాం కాబట్టి ఇంతకు ముందు ఎంత ఉంది అది సైజు? 70 ఉంది కదా. 70లో ఒక 50 యాడ్ చేయండి. సో ఇక్కడ 70 + 100, ఓకే 100 అయింది అనుకోండి. సింపుల్గా సైజు 100 అయింది అనుకోండి. రైట్, 100 సైజ్ అయింది అనుకున్నాం. సో ఇప్పుడు టోటల్ కానీ 100 + 30 130. ఖచ్చితంగా వెబ్ సర్వర్ అనేది పనిచేయదు, ఖచ్చితంగా మనం అప్లికేషన్ సర్వర్కి వెళ్ళాలి. అర్థమైందా? 100 + 30 130 కాబట్టి మనకు వెబ్ సర్వర్ వచ్చి ఓన్లీ 100 MB కదా. గాట్ ఇట్? సో ఇప్పుడు ఏం అవ్వాలి మనకు? సో దానికంటే పెద్ద కంటైనర్కి వెళ్ళాలి, అంటే అప్లికేషన్ సర్వర్కి వెళ్ళాలి. ఎందుకు? ఓన్లీ సైజ్ పర్స్పెక్టివ్లో మాత్రమే. బట్ నాకు ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫీచర్స్ లాట్ ఆఫ్ ఉన్నాయి, బట్ వాటిని ఏమి నేను యూజ్ చేయట్లా. ఫైర్ వాల్స్ అవన్నీ నేను నా అప్లికేషన్లో చేసుకుంటున్నా. ఫైర్ వాల్స్ కానీ సెక్యూరిటీ కానీ నేను సర్వర్ నుంచి ఒక్కటి కానీ యూజ్ చేయట్లా. బట్ ఓన్లీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి నేను దీనికి అప్లికేషన్ సర్వర్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకేనా. సో నేను అమౌంట్ పెట్టి ఇప్పుడు అప్లికేషన్ అనేది బై చేస్తున్నా. సో నేను ఎంటైర్ ప్రాజెక్ట్ని ఇప్పుడు అప్లికేషన్ సర్వర్లో బై చేసిన. అప్లికేషన్ సర్వర్లో బై చేస్తే మనకు దీనికి టోటల్ కెపాసిటీ మ్యాక్సిమం కాబట్టి సైజ్ కాబట్టి నాకు ఓకే అయిపోయింది. అంటే ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ అనేది 100 ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తే మనం ఓన్లీ ఒక ఫీచర్ కోసం అప్లికేషన్ సర్వర్ కొనుక్కున్నాము. రిమైనింగ్ 99 ఫీచర్స్ యూజ్ చేయట్లేదు. అప్లికేషన్ సర్వర్ ప్రొవైడ్ చేసినటువంటి ఫీచర్స్ని నేను యూజ్ చేయట్లేదు. ఇందుకోసంగా నేను అప్లికేషన్ సర్వర్ కొనడం అనేది
ఇట్స్ లైక్ ఏ రికమెండెడ్ టు గో టు అప్లికేషన్ సర్వర్? నో ఫన్. నో రైట్. బట్ వేరే ఆపర్చునిటీ లేదు మనకు, సైజ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి సైజ్ కోసం పోతున్నాం. బట్ పోయి మనం అంత అమౌంట్ పెట్టి లాట్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేసి అప్లికేషన్ సర్వర్ పెద్ద కంటైనర్ కొనుక్కున్నాము, బట్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అనేది యూజ్ చేసుకోవట్లేదు అన్నిటిని అని అన్నప్పుడు, సో ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఒక ఎక్స్పర్ట్కి మన అప్లికేషన్ చూసినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, ఓకే సింపుల్ అప్లికేషనే కదా, మీరు ఎందుకు అప్లికేషన్ సర్వర్లోకి వెళ్ళారు అని అంటే, సో మనం ఏం చెప్తాం, యాజ్ పార్ట్ ఆఫ్ ది సైజ్ ఓన్లీ 30 MB సైజ్ అనేది ఇంక్రీజ్ ఉందండి, నాకు వెబ్ సర్వర్ సరిపోవట్లేదు, అందుకనే నేను వెబ్ సర్వర్ వెళ్ళాను. సో దట్ వాళ్ళు ఏమన్నారు, ఒక స్పెషల్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మన ఆర్కిటెక్చర్ కదా, వాళ్ళు ఇప్పుడు మనకు సజెషన్ అనేది ఇస్తున్నారు, ఎక్స్పర్ట్ అనే వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది మీరు, సో దానికి మీరు అప్లికేషన్ సర్వర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఎలా చేయగలుగుతాం అప్పుడు, అది సాధ్యం కాదు కదా, నాకు వెబ్ సర్వర్లో ఓన్లీ 100 MB సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ సైజ్ అనేది నాకు కన్వీనియంట్ గా లేదు కదా, పట్టదు కదా అని అంటే, అతను ఏం చెప్పాడు, ఇప్పుడు సేమ్ సైజ్ ని అతను ఆర్కిటెక్ట్ అనే అతను సో ఇలా మాడిఫై చేశాడు చూడండి. సో ఏదైతే మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయో, సో మనం ఏదైతే ప్రీవియస్ మాడ్యూల్లో ఉందో దాన్ని కొంచెం ఇప్పుడు మాడిఫై చేస్తున్నాం, సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం దానికి. సో అతను ఏం చెప్పాడంటే, సో ఇది కదా మన కాంపోనెంట్స్, 3 కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఏం చేశారంటే, సో సేమ్ మనకు వెబ్ సర్వర్ తీసుకొని 2 వెబ్ సర్వర్లు తీసుకున్నాడు. వెబ్ సర్వర్ తీసుకొని ఈ రెండింటిని కలిపి ఒక వెబ్ సర్వర్లో పెట్టాడు. అంటే ఏదైతే ఇక్కడ ప్రాబ్లమాటిక్గా పెద్దది ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇంకొక వెబ్ సర్వర్లో పెట్టాడు. చూడండి ఇప్పుడు ఈ వెబ్ సర్వర్ కెపాసిటీ 100 MB. ఓకే 2 వెబ్ సర్వర్లు ఫ్రీగా దొరుకుతాయి మనకు, బట్ ఈ 2 కాంపోనెంట్స్ యొక్క కెపాసిటీ ఎంత, 30 MB, అంటే 10 + 20 అంతే కదా. ఇది 10 MB అనుకుంటే ఇది 20 MB. 20 MB అనేది ఖచ్చితంగా ఫిట్ అవుతుంది అనమాట దేంట్లో, మన వెబ్ సర్వర్లో టామ్ క్యాట్లో. సేమ్ అదే విధంగా ఇది ఎంత వచ్చింది, ఇప్పుడు మనకు 100 MB వచ్చింది. 100 MB కానీ మనకు టామ్ క్యాట్లో ఫిట్ అయింది. అర్థమైందా? సో ఇది ఆర్కిటెక్చర్ చేశాడు, అంటే మన అప్లికేషన్ స్ప్లిట్ చేశాడు అనమాట. ఒక సర్వర్లో డిప్లాయ్ చేయకుండా మల్టిపుల్ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ వెబ్ సర్వర్ క్రియేట్ చేసినాం, అక్కడ చేసినాం అనమాట. రేపు ఫ్యూచర్లో ఇంకొక కాంపోనెంట్, ఆర్డర్ కాంపోనెంట్ కానీ మనకి ఎక్కువ సైజ్ వస్తుంది, ఈ 2 కానీ మెయింటైన్ చేయలేకపోతే సేమ్ వే ఇంకొక వెబ్ సర్వర్ తీసుకుంటాం, టామ్ క్యాట్. ఇంకొక టామ్ క్యాట్ తీసుకున్నాం, దాంట్లో ఏం చేసినాం, ఏదైతే ఆర్డర్స్ అనే సర్వర్ ఉందో దాన్ని ఇక్కడ నుంచి తీసేస్తాం, తీసేసి దీన్ని తీసుకెళ్ళి ఈ టామ్ క్యాట్లో పెట్టేస్తాం. రైట్, దీనికి ఒక సైజ్. సో వెబ్ సర్వర్స్ అన్ని ఫ్రీయే కాబట్టి ఎన్నైనా యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. సో సైజ్ పర్స్పెక్టివ్లో ఎలా డివైడ్ చేసినాం అనమాట. ఓకే బాగానే ఉంది, ఇక్కడ దాకా అర్థమైంది కదా సొల్యూషన్ అనేది అతను ఏం చెప్పాడు. సో Sir, if product module has 200 MB or somewhat 150 MB like that, what we can do, sir? we can split. Okay, sir. We can split, but it's definitely అంత MB ఉండదు. It's not have that much of MB. బట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను, ఇట్స్ ఓన్లీ కేబీస్ లో ఉంటుంది మన కోడ్ కాబట్టి, ఇది కోడ్ కాబట్టి. బట్ డెఫినెట్ గా 200 MB అలా ఏమి ఉండదు. సో వెబ్ సర్వర్ లో అల్టిమేట్ గా ఒక సర్వీస్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సింపుల్ మాడ్యూల్ అనేది ఖచ్చితంగా వెబ్ సర్వర్ లో అనేది సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇంకా పెద్ద సైజ్ వచ్చింది అనుకోండి, సేమ్ దాంట్లో మళ్ళీ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ గా చూసి దాన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు, మళ్ళీ నో ప్రాబ్లం. ఎన్ని అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట, యాజ్ ఏ క్లాసెస్ గా అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇక్కడ దా క్లియర్ రైట్? సో ఇప్పుడు అగైన్ ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న చేస్తున్నారో, ఈ స్వప్న ఆర్కిటెక్చర్ ఇలా మాడిఫై చేయమని ఇప్పుడు నేను వచ్చి సజెషన్ ఇచ్చాను.
అప్పుడు స్వప్న ఏం చేశారు తన దగ్గర అంటే ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఫస్ట్ మనం చేసిన ప్రాజెక్ట్ ఈ ఆర్కిటెక్చర్ లో ఉంది. అంటే ప్రతి మాడ్యూల్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు కంట్రోలర్లు ఏమున్నాయి చూడండి, లీవ్ కంట్రోలర్, లాగిన్ కంట్రోలర్, యూజర్ కంట్రోలర్, అంటే 3 ఉన్నాయి మాడ్యూల్స్ ఇక్కడ. ఈ 3 మాడ్యూల్స్ ని డిఫరెంట్ చేయమని చెప్పాను నేను. లీవ్ కంట్రోలర్ అనేది ఒక సపరేట్ గా చేయమని చెప్పాను, లాగిన్ వచ్చి సపరేట్ గా చేయమని చెప్పాను, యూజర్ కంట్రోలర్ అనేది ఒక సపరేట్, అంటే ఇట్స్ లైక్ ఏ సపరేట్ ఇన్ దిస్ అప్లికేషన్. అర్థమైందా? ఒక అప్లికేషన్ నుంచి 3 అప్లికేషన్ గా క్రియేట్ చేయమని చెప్పా. సో యూజర్ అప్లికేషన్ లో ఓన్లీ యూజర్ కంట్రోలర్, యూజర్ సర్వీస్, యూజర్ రిపోజిటరీ, ఈ 3 క్లాసులే ఉంటాయి. మళ్ళీ ఇంకొక అప్లికేషన్ క్రియేట్ చేసి ఇంకొక కొత్త అప్లికేషన్, ఓకేనా, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే ప్రోడక్ట్ సర్వీస్, ప్రోడక్ట్ కంట్రోలర్, ప్రోడక్ట్ రిపోజిటరీ ఆర్ ప్రోడక్ట్ డిఏఓ, ఈ 3 క్లాసులు దాని సపరేట్ ఫైల్స్ అనేవి ఈ అప్లికేషన్ లో ఉంటాయి. రైట్, సేమ్ వే ఆర్డర్ గాని అదే విధంగా ఉంది. అంటే మనం ఎంటైర్ ఈ లాజిక్ అంతా ఒక సింగిల్ స్టూడెంట్ పోర్టల్ అనేది కాకుండా స్టూడెంట్ పోర్టల్ 1, స్టూడెంట్ పోర్టల్ 2, స్టూడెంట్ పోర్టల్ 3 అని 3 అప్లికేషన్స్ క్రియేట్ చేసి ఫస్ట్ దాంట్లో వచ్చి లీవ్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని ఫస్ట్ దాంట్లో పెట్టేసి, లాగిన్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని సెకండ్ దాంట్లో పెట్టేసి, యూజర్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని థర్డ్ అప్లికేషన్ లో పెట్టేసి 3 అప్లికేషన్లు క్రియేట్ చేసి 3 అప్లికేషన్లు టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయమని చెప్పాం. రైట్, టెక్నికల్ గా ఓకేనా? అర్థమైందా? ఓకే. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు కావాల్సింది ఇప్పుడు నేను ఒక యూజర్ని, నేనేం చేశానంటే నేను లీవ్స్ కంట్రోలర్ మీద వర్క్ చేస్తాను, అంటే లీవ్స్ ప్రాజెక్ట్ మీద. లేదంటే ఇక్కడే చూడండి, సో యూజర్ మాడ్యూల్ అనేది నేను క్రియేట్ చేసిన నా సిస్టంలో ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి యూజర్ మాడ్యూల్, అంటే ఇట్స్ లైక్ యూజర్ సర్వీస్ అనుకోండి. యూజర్ క్లాస్ మనం జావాలో ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో అదే విధంగా చూడండి. ఇప్పుడు 3 క్లాసులు అనుకోండి, జస్ట్ కొంచెం డిగ్ చేద్దాం ఇంకా ఈజీగా అర్థం అవడానికి. ఇక్కడ దాకా పార్కిట్ అసైడ్, ఇక్కడ దాకా పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి ఏమైందంటే 3 క్లాసులు ఉన్నాయి అంతే, జస్ట్ 3 క్లాసులు. ఏంటి ఫస్ట్ది జావా క్లాసులు ఉన్నాయి అనుకోండి, యూజర్ ఒకటి, ప్రొడక్ట్ ఒకటి, ఆర్డర్ ఒకటి కదా. సో మనకు యూజర్ క్లాస్ యూజర్ డాట్ జావా అనే క్లాస్ ఒకటి ఉంది, ఇంకోటి ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ డాట్ జావా క్లాస్ అనేది ఒకటి ఉంది, ఇంకొకటి ఏంటి ఆర్డర్, అంతేనా? ఆర్డర్ డాట్ జావా ప్రాజెక్ట్ ఇదంతా పక్కన పెట్టేసేయండి. 3 క్లాసులు ఉన్నాయి ఇప్పుడు. సో మనకు ఆ ఆర్కిటెక్చర్ ఏదైతే మనం మాడిఫై చేసామో దాన్ని బట్టి ఆ ప్రీవియస్ ఆర్కిటెక్చర్ లో ఈ 3 క్లాసులు వచ్చి సింగిల్ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. సింగిల్ ప్రాజెక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూజర్ అనేటటువంటి క్లాస్ లో ఉన్నటువంటి టేబుల్స్, మెథడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ యూజర్ అనే ఒక మెథడ్ ఉంది ఇక్కడ. ఈ మెథడ్, ఈ గెట్ యూజర్ అనే మెథడ్ అనేది నాకు ప్రొడక్ట్ క్లాస్ లో కావాలా, యూజ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? హౌ టు యూజ్, using get user, something like using get user method. ఎలా యూజ్ చేయగలుగుతాను చెప్పండి. ఇక్కడ నార్మల్ గా మనం ఇప్పటి వరకు చేసింది ప్రొడక్ట్ డాట్ జావాలో యూజర్ డాట్ జావాలో ఉన్నటువంటి మెథడ్ ని ఎలా కాల్ చేయగలుగుతాం? త్రూ ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? యూజర్ కి, అంతే కదా. యూజర్ లో ఉన్న మెథడ్ కావాలి కాబట్టి యూజర్ యూ ఇస్ ఈక్వల్స్ టు యూజర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి యూ డాట్ గెట్ యూజర్ అనేది కాల్ చేస్తే ఈ గెట్ యూజర్ లో అంటే యూజర్ లో ఉన్నటువంటి గెట్ యూజర్ లో ఏదైతే లాజిక్ ఉంటుందో అదంతా నేను ఇక్కడ యూటిలైజ్ చేసుకోగలుగుతా సింపుల్ గా, అంతేనా? సేమ్ వే ప్రొడక్ట్ లో ఉన్నటువంటి మెథడ్స్ నేను ఆర్డర్ లో కాల్ చేయాలంటే సేమ్ నేను ప్రొడక్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, అంతేనా? ప్రొడక్ట్ p is equals to న్యూ ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ p డాట్ ఆ మెథడ్ ఏదైతే ప్రొడక్ట్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ డాట్ జావాలో ఉన్న మెథడ్ ఏదైతే ఉన్నాయో ఆ మెథడ్ నేను ఇక్కడ కాల్ చేస్తా సింపుల్ గా. గాట్ ఇట్? ఇదే కదా ఇప్పుడు వర్క్ చేసింది. ఇలా వర్క్ చేసినాం. బట్ ఎప్పుడు వర్క్ చేసినాం ఇలాగా? ఎంటైర్ ఈ 3 క్లాసెస్ అనేవి, ఈ 3 ఫైల్స్ అనేవి ఒక సింగిల్ JVM లో ఉన్నప్పుడు మాత్రమే. సింగిల్ JVM అంటే ఒక ప్రాజెక్ట్ కింద ఉన్నప్పుడు మాత్రమే, లైక్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే, ఒక ప్రాజెక్ట్ కింద ఉన్నప్పుడు మాత్రమే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇట్లా ఉన్న మెథడ్స్ ని కాల్ చేయగలుగుతాను. బట్ ఇప్పుడు మాడిఫైడ్ ఆర్కిటెక్చర్ లో ఏమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ డాట్ జావా అనే క్లాస్ ని ఎవరి సిస్టమ్ లో ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ సిస్టమ్ లో యూజర్ డాట్ జావా అనేది క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నా సిస్టమ్ లో వచ్చేసి ప్రొడక్ట్ డాట్ జావా అనే క్లాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్డర్ డాట్ జావా వచ్చి స్వప్న సిస్టమ్ లో ఉంది. అర్థమైంది? అదే కదా డిఫరెన్షియేట్ చేయమన్నారు. ఒక ప్రాజెక్ట్ లో ఉంచొద్దు, ఎంటైర్ క్లాసెస్ ని డిఫరెన్షియేట్ చేయండి, ఎంటైర్ మాడ్యూల్స్ ని డిఫరెన్షియేట్ చేసి మల్టిపుల్ సర్వర్స్ గా, మల్టిపుల్ అప్లికేషన్స్ గా ఉంచండి అన్నారు. సో ఇది వచ్చి సునీల్ దగ్గర ఉంది. సునీల్ సిస్టమ్ లో ఈ యూజర్ డాట్ జావా అంటే యూజర్ మాడ్యూల్ ఉంది. ఓకేనా? ఏదైతే ఇక్కడ ప్రొడక్ట్ ఉందో అది నా దగ్గర ఉంది అనమాట. అదే విధంగా ఏదైతే ఆర్డర్ ఉందో అది స్వప్న దగ్గర ఉంది. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ యూజర్ డాట్ జావాలో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలంటే ఇలా వర్క్ అవుతుందా?
నేను ఎప్పుడైతే యూజర్ వ్యూ అంటున్నామో దీన్ని ఇంపోర్ట్ చేసుకోమని చెప్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీనికి తెలియదు ప్రోడక్ట్కి. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నంత వరకు ఈ యూజర్ ఎక్కడుందో మనం ఇంపోర్ట్ చేసుకున్నంత వరకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. బట్ అది ఎలా ఇంపోర్ట్ చేయగలుగుతాం అంటే సేమ్ యూజర్ క్లాస్ కానీ నా దగ్గరే ఉంటే క్లాస్ పాత్లో నా ఐడిలోనే ఉంటే నా దగ్గరే ఉంటే నేను ఇంపోర్ట్ చేసుకుని నేను ఇలా యూజ్ చేసుకోగలుగుతా. బట్ నా దగ్గర యూజర్ క్లాసే లేదు. ఇది ఎక్కడ ఉందా కానీ నాకు తెలియదు. ఎవరో వేరే పర్సన్ క్రియేట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతాను? అర్థమవుతుందా? Yeah. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర కంట్రోలర్ ఉందండి. ఇక్కడ చూడండి, లీవ్ కంట్రోలర్లో ఏం చేసినాను ఇక్కడ చూద్దాం. లీవ్ కంట్రోలర్ ఓపెన్ చేస్తున్నా. లీవ్ కంట్రోలర్లో ఏం చేసినాం మనం ఇక్కడ? సో లీవ్ సర్వీస్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. లీవ్ సర్వీస్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఇక్కడ చూడండి, లీవ్ సర్వీస్, న్యూ లీవ్ సర్వీస్. ఇప్పుడు లీవ్ సర్వీస్ ఎక్కడ ఉంది? సేమ్ మన ప్రాజెక్ట్ లోనే ఉండాలన్నమాట. ఉంటేనే కదా ఇక్కడ ఎర్రర్ ఏం రాలన్నారు. అర్థమవుతుందా? సో లీవ్ సర్వీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ దీని ఇంప్లిమెంటేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది చూడండి, PST SP.service అంటే లీవ్ సర్వీస్ ఎక్కడ ఉంది? మీరు ఇక్కడ ఓపెన్ చేశారంటే IDEలో ఇక్కడే ఉంది. సో కంట్రోలర్, లీవ్ కంట్రోలర్ అనే ఫైల్లో లీవ్ సర్వీస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు లీవ్ సర్వీస్ ఎక్కడ ఉంది? సేమ్ ప్రాజెక్ట్ లోనే ఉంది. సేమ్ ప్రాజెక్ట్ కింద ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం రావట్లా. నేను ఇప్పుడు లీవ్ సర్వీస్ ని డిలీట్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు లీవ్ సర్వీస్ ని ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ కాకుండా నేను రీఫాక్టర్ అంటే రీనేమ్ చేస్తున్నా. అంటే లీవ్ సర్వీస్ ని డిలీట్ చేస్తున్నా అనుకోండి. డిలీట్ చేసా అనుకోండి. ఇప్పుడు లీవ్ సర్వీస్ లేదు నా దగ్గర. ఇక్కడ లీవ్ సర్వీస్ ఉంది, లీవ్ సర్వీస్ లేదు. ఇప్పుడు చూడండి, నాకు ఇమీడియట్ గా లీవ్ కంట్రోలర్ లో ఓకే మొత్తం రీఫాక్టర్ అయింది. ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్. జస్ట్ చూపిస్తాను. సో లీవ్ సర్వీస్ రీఫాక్టర్ చేయకుండా రీనేమ్ చేయాలి. update references with this ID. Okay, let me try to give to. ఓకే, ఇందాక చెక్ బాక్స్ అప్డేట్ చేసాం. ఓకే, లీవ్ సర్వీస్ 2 అని ఇచ్చాము. ఇప్పుడు చూడండి, లీవ్ కంట్రోలర్లో ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేసింది. చూడండి ఇక్కడ, ఎందుకంటే లీవ్ సర్వీస్ 1 అనేది లేదు, అసలు ఈ ప్రాజెక్ట్లో లేదు. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్లో లేకపోతే మనం ఎలా యూజ్ చేయగలుగుతాం? ఎర్రర్ వస్తుంది కదా. ఏం చెప్తుంది ఎర్రర్? సో కెనాట్ టు బి రిజాల్వ్డ్ ఎస్ ఎ టైప్. కెనాట్ బి రిజాల్వ్డ్ ఏ టైప్ అండి. ఇది నాకు తెలియట్లేదు, ఈ టైప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? నాకు ఇచ్చారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అది ఎక్కడ ఉందో నాకు ఎంటైర్ ప్రాజెక్ట్ అసలు దొరకట్లేదు. ఇది ఎక్కడ ఉందో లీవ్ సర్వీస్ 1 అనేది అని చెప్పి ఎర్రర్ అనేది ఇస్తుంది అనమాట. అర్థమైంది? అదే కదా ఇప్పుడు ప్రాసెస్. మన దగ్గర లేని క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మూడు క్లాసెస్ ని డివైడ్ చేసేసాం. 3 పర్సన్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటువంటి కమ్యూనికేషన్ ఆ పర్టికులర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలంటే ఆ పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బట్ ఈ పర్టికులర్ క్లాస్ మన దగ్గర లేదు మన ప్రాజెక్ట్ లో. అప్పుడు హౌ కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్? రైట్? ప్రాబ్లం అర్థమైందా? ఓకే, ఎవ్రీవన్ ఏదైనా డౌట్ ఉందా? ప్లీజ్ రెస్పాండ్. డౌట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్. బయట ఇంత డిగ్ చేసి చెప్పే అంత అసలు ఛాన్స్ లేదు. సో యూటిలైజ్ చేసుకోండి. సో ప్లీజ్ రెస్పాండ్. అట్లీస్ట్ జనరల్ కంటెంటే చెప్తున్నాను నేను, ఎక్కువగా డెప్త్కి వెళ్ళట్లా. మేబీ మనం వర్కింగ్ ఎగ్జాంపుల్లో మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ చాలా జనరల్గా చెప్తున్నా, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను అనమాట. మరీ టెక్నికల్గా డీప్ టెక్నికల్గా వెళ్ళట్లేదు. ఇక్కడ దాకా అర్థమైంది కదా? మన ప్రాబ్లం ఏంటంటే మన లోకల్లో ఫైల్ లేనప్పుడు దానికి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసి దాంట్లో ఉన్న మెథడ్స్ని వాడతాము అనేది ఇప్పుడు ప్రాబ్లం. మనకు ఇలా 3 ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్గా క్రియేట్ చేసేస్తే సో ఈ యూజర్ మాడ్యూల్లో ఆర్డర్ అనేది యూజ్ చేసుకోవాలి. హౌ కెన్ వి యూజ్ వితౌట్ ఆర్డర్ క్లాస్? ఆర్డర్ క్లాస్ అనేది వేరే ప్రాజెక్ట్లో ఉంది, ఏ ప్రాజెక్ట్లో లేదు. కాబట్టి యూజర్ మాడ్యూల్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, దీని నుంచి ప్రోడక్ట్కి యూజర్కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఆర్డర్ నుంచి ప్రోడక్ట్కి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది కమ్యూనికేషన్ ఇష్యూ వచ్చింది. సో అడుగుతాం హౌ కెన్ వి కమ్యూనికేట్. అందుకనే మనకు స్పెషల్గా వచ్చినటువంటి సర్వీసే రెస్ట్ సర్వీసెస్. సో ఇండిపెండెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, ఇండిపెండెంట్ ఆఫ్ ది మెథడ్స్, క్లాస్ నేమ్స్, మనం ఈజీగా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు అంటే యూజింగ్ రెస్ట్ సర్వీసెస్. యూజర్ మాడ్యూల్ నుంచి ప్రొడక్ట్ సర్వీస్ కమ్యూనికేట్ అవ్వచ్చు. సేమ్ యూజర్ మాడ్యూల్ నుంచి ఆర్డర్ కావాలంటే ఆర్డర్లో ఉన్నటువంటి దానితో కమ్యూనికేట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రొడక్ట్స్ నుంచి సంథింగ్ ఆర్డర్కి కమ్యూనికేట్ అవ్వచ్చు, వైస్ వర్సా అనమాట. ఏంటి వెబ్ సర్వీస్ అంటే? ఓకేనా, వెబ్ సర్వీస్ అనేది వచ్చిందనమాట ఇక్కడ. ఎందుకు వెబ్ సర్వీస్ అంటే? సింపుల్ డెఫినేషన్.
అప్లికేషన్ తో అప్లికేషన్ కమ్యూనికేషన్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ దగ్గర ఒక అప్లికేషన్ లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ లో ఒక క్లాస్ ఉంది, జావా క్లాస్. ఓకేనా, నా అప్లికేషన్ లో ఒక జావా క్లాస్ ఉంది. సో నా అప్లికేషన్ నుంచి అతని అప్లికేషన్ కమ్యూనికేట్ అవ్వాలి. ఆ రెండు ఎక్కడ ఉన్నాయి కానీ మనకు తెలియదు. ఇద్దరం కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. ఎలా అవ్వాలి అని అన్నప్పుడు తీసుకొచ్చినటువంటి వండర్ఫుల్ టెక్నాలజీ. ప్రజెంట్ ఎంటైర్ ఐటీ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది రన్ అయ్యేదే ఈ వెబ్ సర్వీసెస్ కింద. వెబ్ సర్వీసెస్ లేకుండా ఏముండదు. సో మన డెవలప్మెంట్ కానీ చాలా సింపుల్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే ఇక్కడ వెబ్ అప్లికేషన్ మోనోలిత్ లో చేశారో మైక్రో సర్వీస్ లో చూస్తారంటే చాలా సింపుల్ అయిపోయింది అనమాట. అర్థమైందా? సో వెబ్ సర్వీసెస్ అనేది మనకు ట్రెండింగ్ లోకి మార్కెట్ లోకి వచ్చింది. అప్పుడు వెబ్ సర్వీసెస్ అంటాం. ఈ వెబ్ సర్వీసెస్ ని మనం మల్టిపుల్ టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి సోప్ సర్వీసెస్ అంటాం, సోప్ సర్వీసెస్ అంటాము. అనదర్ వన్ వచ్చి రెస్ట్ సర్వీసెస్ అంటాం. రెస్ట్ సర్వీసెస్, సోప్ సర్వీసెస్ అంటే యూజింగ్ XML ఫార్మాట్ సంథింగ్ ఉంటాయి. సో జాక్స్ ఆర్పిసి అనేటువంటి ఇంప్లిమెంటేషన్ తో యూజ్ చేస్తుంటారు. సో ఇది ఓల్డ్ టెక్నాలజీ సోప్ అనేది. ఓకేనా, డిఫరెంట్ చాలా కొంచెం లిటిల్ బిట్ వెన్ కంపేర్డ్ విత్ రెస్ట్ సర్వీసెస్ తో సోప్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో హై లెవెల్ గా ఇస్తాను, డెప్త్ వద్దు మనకు, హై లెవెల్ గా ఇస్తాను వెబ్ సర్వీసెస్ అంటే ఏంటో. సో సోప్ సర్వీస్ అనేది మనం యూజ్ చేయట్లా. మేబీ ఓల్డర్ ప్రాజెక్ట్స్ మన కంపెనీస్ లో ఉంటే యూజ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మనకి ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది మనం యూజ్ చేసేది రెస్ట్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నాం. ఈ రెస్ట్ సర్వీసెస్ ని జావా ప్రొవైడ్ చేసిన ఒక ఏపీఐ ఉంటుంది, జాక్స్ ఆర్ఎస్ అంటాము. ఈ జాక్స్ ఆర్ఎస్ అనేటువంటి ఏపీఐ యూజ్ చేసి ఈ రెస్ట్ సర్వీసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే కోడింగ్ అనమాట, కోడింగ్ చేస్తాం. కొన్ని స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ జార్ అనమాట. ఈ జార్ ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకునేదానికి రెస్ట్ సర్వీసెస్ అనేది మనకు వచ్చింది. ఈ రెస్ట్ సర్వీసెస్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం మనం? అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేట్ అవుతాం. అంతేనా? అంటే ఎలాగా? సో దీంట్లో రెస్ట్ సర్వీసెస్ లో వండర్ఫుల్ ఫీచర్ వచ్చేసి మనకు ఇంటరాపరబిలిటీ అనేటటువంటి ఒక ఫీచర్ అనేది ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటరాపరబిలిటీ, వీ కెన్ అచీవ్ ఇంటరాపరబిలిటీ బై యూజింగ్ రెస్ట్ సర్వీసెస్ అంటాం. అంటే ఏంటి లైన్ మీనింగ్ అంటే, ఇంటరాపరబిలిటీ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, వీ కెన్ కమ్యూనికేట్. ఓకేనా, రెండు అప్లికేషన్స్ ఉన్నాయండి. యాప్ 1, ఓకే, తర్వాత యాప్ 2. డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి ఇవి. యాప్ 2. సో యాప్ 1 ఎక్కడంటే మనకు విండోస్ సిస్టమ్ లో డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 10 సిస్టమ్ లో జావా టెక్నాలజీ యూజ్ చేసి మనం యాప్ 1 అనేది డెవలప్ చేశారు. సో ఈ యాప్ 2 అనేది ఓకే, యాప్ 2 అనేది సేమ్ లైనక్స్ మిషన్ లో ఉంది. లైనక్స్ మిషన్ లో డెవలప్ చేశారు, ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అదే విధంగా దీంట్లో డెవలప్ చేశారు, .NET లో డెవలప్ చేశారు, .NET టెక్నాలజీలో. అయినా నేను కమ్యూనికేట్ అవ్వగలుగుతానా? ఈ పర్టికులర్ దగ్గర ఉన్నటువంటి ఒక మెథడ్ నేను కాల్ చేయగలుగుతానా అంటే yes, we can do that by using REST services. REST services మీడియేటర్ అనమాట. ఇక్కడ RS అనేది మీడియేటర్. ఈ REST సర్వీసెస్ అనే దాన్ని ఉపయోగించి ఆ అప్లికేషన్ ఏ టెక్నాలజీలోనే డెవలప్ చేయని, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా ఉండని, నో ప్రాబ్లం. మనం ఈ RX అనేది కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఈ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద మనం ఫాలో అవుతూ డెవలప్ చేస్తుంటే అప్లికేషన్స్ ని ఈజీగా మనం అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసేసేవచ్చు సింపుల్ గా. అర్థమైందా? ఇట్స్ లైక్ ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అదంతా అవసరం లేదు. మనం అంతగా ఉంటే రెస్ట్ సర్వీసెస్ ఇన్ డెప్త్ వర్క్ షాప్ ఒకసారి పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం నీట్ గా ఇస్తాను. అల్టిమేట్ గా ఇప్పుడు ఇక్కడ చూడండి, యాప్ 2 లో అంటే ఏంటి ఇక్కడ ఇంకొంచెం మీకు అర్థం కావాలంటే ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మనకు అమెజాన్ సైట్ లోకి వెళ్ళాం కదా. అమెజాన్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది క్లిక్ చేస్తున్నా. జస్ట్ అజ్యూమ్ చేయండి, మీరే ఆన్సర్ ఇవ్వాలి గైస్. జస్ట్ థింక్ చేయండి. ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నాం. సో నేనేం చేశానంటే బై కొట్టిన, బై నవ్ అనేది హిట్ చేసిన. సంథింగ్ లైక్ నేను లాగిన్ కాలేదు అందుకని చూపించలేకపోతున్నాను. సో బై నవ్ అనేది క్లిక్ చేస్తే ఏ పేజ్ లోకి వెళ్తుంది? నార్మల్ గా బై నవ్ అని క్లిక్ చేస్తే పేమెంట్ లోకి. ఓకేనా, అక్కడ మీరు పేమెంట్ గమనించారంటే పేమెంట్ అనేది దానికి మల్టిపుల్ పేమెంట్స్ ఉంటాయి. అంటే పేటిఎం ఒకటి ఉంటుంది, పేయూ మనీ, రైట్, లేదంటే కార్డ్స్, హెచ్డిఎఫ్సి, బ్యాంకింగ్, ఇట్లన్నిటికీ ఒక బ్యాంకింగ్ వెబ్సైట్ కి మన అమెజాన్ కి మీడియేటర్ గా ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని పేమెంట్ ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అంటాం. అర్థమైందా?
లైక్ అంటే ఏమో ఈ మాడ్యూల్ ఏం చేస్తున్నారు, మనకి ఏదైతే యూజర్ అంటే ఈ అమెజాన్ సైట్ లో కార్డ్ నెంబరు, సివివి, ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నాం కదా, ఆ డేటా వచ్చి మీడియేటర్ తీసుకుంటారు. జస్ట్ లైక్ పేటిఎం అనుకోండి, పేటిఎం వాడు తీసుకుంటాడు. ఈ పేటిఎం వాడు ఈ డీటెయిల్స్ ఎవరికి పంపిస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కార్డ్ డీటెయిల్స్ మనం ఇచ్చామనుకోండి, ఈ డీటెయిల్స్ తీసుకెళ్ళి హెచ్డిఎఫ్సి వెబ్సైట్ కి పంపిస్తాడు. అర్థమైందా? హెచ్డిఎఫ్సి అప్లికేషన్ కి పంపించి ఈ కార్డ్ లో అమౌంట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తాడు. ఓకే అమౌంట్ ఉందంటే ఆ పర్టికులర్ 50,000 ఎంతైతే ఉందో దాన్ని వాళ్ళు ఈ ఆ పర్టికులర్ అమెజాన్ వెబ్సైట్ వాడికి పంపించేసుకుంటాడు. పంపించేసి రిమైనింగ్ ఏదైతే సక్సెస్ అయిందో ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ మెసేజ్ మళ్ళీ అమెజాన్ కి పంపిస్తాడు అనమాట. అర్థమైందా? త్రీ అప్లికేషన్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి, 3 అప్లికేషన్స్. గాట్ ఇట్? పేమెంట్ ఇంటిగ్రేషన్ లో మనకు 3 అప్లికేషన్స్ వర్క్ అవుతున్నాయి. ఒకటి అమెజాన్ నుంచి పేటిఎం, ఇది ఇంటిగ్రేషన్ మీడియేటర్ అనమాట. పేటిఎం అనేది మీడియేటర్ గా వర్క్ అవుతుంది. తర్వాత హెచ్డిఎఫ్సి, అంతే కదా. అమెజాన్ సైట్ లో మనం ఏం చేస్తున్నాం, హెచ్డిఎఫ్సి డీటెయిల్స్ పంపిస్తున్నాం. పంపిస్తుంటే ఇప్పుడు మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అమౌంట్ అమెజాన్ వాడికి ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా? అమెజాన్ వాడికి ఎలా తెలుస్తుంది? మన హెచ్డిఎఫ్సి యొక్క డీటెయిల్స్ తెలియదు కదా. మన డేటా అంతా హెచ్డిఎఫ్సి వెబ్సైట్ లో ఉంటుంది, వాళ్ళ అప్లికేషన్ సర్వర్స్ లో ఉంటుంది. సో ఎలా తెలుస్తుంది? ఏదైతే ఇక్కడ పేమెంట్ ఇంటిగ్రేషన్ మీడియేటర్ ఉంటుందో ఈ మీడియేటర్ అనేది చేస్తుంది. 3 అప్లికేషన్స్ ఇక్కడ. సో ఈ పేటిఎం అనే కోడ్ అనేది మన దగ్గర ఉండదు, అమెజాన్ దగ్గర ఉండదు. అదే విధంగా ఈ పేటిఎం ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది? హెచ్డిఎఫ్సి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంది. అంటే హెచ్డిఎఫ్సిలో ఉన్న కోడ్ అంతా ఈ కోడ్ అంతా పేటిఎంకి తెలియదు. సేమ్ ఆ కోడ్ అంతా పేటిఎంకి ఇచ్చాడు అనుకోండి, ఇట్స్ లైక్ సెక్యూరిటీ థ్రెట్, వాళ్ళు హ్యాక్ చేసేస్తారు. కాబట్టి ఇవ్వకూడదు అలాగా. కానీ మనం డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పేటిఎం అనే అమెజాన్ అనే అతను పేటిఎం దగ్గరికి వెళ్ళి నా దగ్గర యూజర్ నుంచి కార్డ్ డీటెయిల్స్ నా దగ్గర తీసుకుంటానండి, ఆ డీటెయిల్స్ మీకు ఇస్తా. మీరేం చేయాలి? ఆ డీటెయిల్స్ ఏదైతే బ్యాంక్ ఉంటుందో, అది ఎస్బీఐ కార్డా, హెచ్డిఎఫ్సి కార్డు, ఇలా ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేవి ఆ పర్టికులర్ బ్యాంక్ వెబ్సైట్ కి తీసుకెళ్లి ప్రొవైడ్ చేయండి. ఆ డీటెయిల్స్ ని తీసుకెళ్ళిస్తే అక్కడ దాంట్లో చెక్ చేసి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్ఫర్ చేసేయండి నాకు. అది కంప్లీట్ అయిన తర్వాత రెస్పాన్స్ మెసేజ్ అంటే సక్సెస్ మెసేజ్ అనేది మళ్ళీ మాకు తిరిగి పంపించండి అని అమెజాన్ అనే అతను వెళ్ళి పేటిఎంతో అడిగాడు. అడిగినప్పుడు ఏం చేసినాడు, ఓకే ఫైన్ అని చెప్పి పేటిఎంలో ఒక మెథడ్ ఉంటుంది. సంథింగ్ లైక్ వాళ్ళు ఎలా ఇస్తారు, పేటిఎంలో ఒక మెథడ్ రాసి పెట్టుకుంటారు సింపుల్ గా, లైక్ సెండ్ ట్రాన్సాక్షన్ లేకపోతే డూ ట్రాన్సాక్షన్ అనేటటువంటి మెథడ్ ఉంటుంది. డూ ట్రాన్సాక్షన్ అనే మెథడ్ రాసుకొని దాంట్లో ఏం రాస్తున్నాము, ఇంట్ లేదంటే లాంగ్ అనుకోండి, లాంగ్ కార్డ్ నంబర్. ఓకే, తర్వాత ఎక్స్పైరీ డేట్, ఇంట్ ఎక్స్పైరీ డేట్, సంథింగ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అంతే. తర్వాత సివివి కదా, ఇంట్ సివివి. ఇలా ఒక మెథడ్ రాసుకొని దీని లోపల లాజిక్ రాస్తుంటాడు. ఆ లాజిక్ ఏం రాసాడో మనకు అవసరం లే, ఎవరికి చెప్పరు కానీ వాళ్ళు, అంతే కదా. లాజిక్ అనేది ఇటు రాసుకోండి పేటిఎం వాడు. ఇప్పుడు మనకేం కావాలి, అమెజాన్ అనే అతను అమెజాన్కి ఏం చెప్తున్నాడు పేటిఎం, ఓకే ఫైన్, నా దగ్గర ఒక జావా క్లాస్ ఉంది, ఆ జావా క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, డూ ట్రాన్సాక్షన్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ని మీరు కాల్ చేయండి. కాల్ చేసేటప్పుడు దానికి కావాల్సిన పారామీటర్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివి కానీ పంపించారంటే మేము సర్టెన్ లాజిక్ రాసి పెట్టినాము, ఆ లాజిక్ అంతా ఉపయోగించుకొని మీకు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు అమెజాన్ కి. అర్థమవుతుందా గైస్? ఫాలో అవుతున్నారా? Sir, Paytm write the code in some .NET language and Amazon using Java. Then how, sir? యా, అదే ప్రాబ్లం. సో జావాలో అయితే ప్రాబ్లం వస్తుంది. అది ప్రాబ్లం అంటే ఇది ఇక్కడ సిచ్యువేషన్ అయితే అర్థమైంది కదా. ప్రాబ్లం చెప్దాం, ప్రాబ్లం సొల్యూషన్ అయితే తీసుకొద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒకే టెక్నాలజీలో ఉన్నాయనుకోండి, అర్థమైందా? ఇప్పుడు అమెజాన్ అనే వాడి యొక్క ట్రాన్సాక్షన్ పేజ్ లో డూ ట్రాన్సాక్షన్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. ఈ డూ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంది? పేటిఎం దగ్గర ఉంది. పేటిఎం అనేవాడు ఏరేవాడు, వాడి దగ్గర ఉన్నటువంటి కోడ్ మనకు షేర్ చేయడు. వాడు క్లాస్ అనేది మనకి ఇవ్వడు, జావా క్లాస్ అనేది వాడి దగ్గరే ఉంటుంది. బట్ వాడు ఏం చెప్తున్నాడు, డూ ట్రాన్సాక్షన్ అనే మెథడ్ ని కాల్ చేయండి అంటున్నాం. ఎలా కాల్ చేస్తాం? హౌ? ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఆ పర్టికులర్ క్లాస్ నా దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ డూ ట్రాన్సాక్షన్ అని కాల్ చేయొచ్చు. బట్ అది వేరే దగ్గర ఉంది కదా. ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా? రైట్. సో ఇటువంటి ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి ఇప్పుడు ఓకే సునీల్ చెప్పాడు అనదర్ ప్రాబ్లం. ఏమని చెప్పాడు? డూ ట్రాన్సాక్షన్ అనేది ఈ .NET లో రెడీ చేసి పెట్టుకున్నాడు. ఎనీహౌ అది పక్కన ఉంది కాబట్టి ఇంకా ఫస్ట్ అయిపోయింది కదా, అసలు కాల్ చేయలేము. ఇంకా ఏదైనా జావాలో 2 జావాలో డెవలప్ చేసినా కానీ ఆ క్లాస్ మన దగ్గర ఉంటేనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాం. అది ఎక్కడో ఉంది, మనం చేయలేమన్నమాట 100%. అర్థమైందా? అప్పుడు ఏమైందంటే ఏదైతే ఇక్కడ మెథడ్ గా రాసుకున్నాడో క్లాస్ గా రాయకుండా వాడు ఏపీఐగా క్రియేట్ చేశాడు పేటిఎం అనే అతను. ఆ ఏపీఐగా క్రియేట్ చేయడం ఈ రెస్ట్ సర్వీసెస్, రెస్ట్ ఏపీఐ అంటాం. ఓకేనా? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది మెథడ్స్, ఒక క్లాస్ లో ఎలా మెథడ్స్ క్రియేట్ చేయాలని చూసాం. ఇక నుంచి మొత్తం మారిపోయింది అనమాట, చేంజ్ అయిపోయింది. అంటే గోల్డ్ అనేది చేంజ్ అయిపోయింది.
ఎక్కడ చూసినా కానీ ఏపీఐస్ అంటామే కానీ క్లాసెస్ అనేవి ఎక్కడ ఉండవు అనమాట. ఏపీఐ అంటాం. సో మనం ఏదైతే మెథడ్ రాసినామో దాన్ని ఏపీఐగా కన్వర్ట్ చేశాడు. ఎలా ఏపీఐగా కన్వర్ట్ చేయడం అంటే ఏం లేదు, సేమ్ మెథడే. మెథడ్ పైన ఒకటి రాస్తాడు సంథింగ్. మనకు మెథడ్స్ ఉంటాయి, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, మీకు ఆల్రెడీ సర్వీస్లో చూసాం. గెట్, పోస్ట్, పుట్, అప్డేట్, డిలీట్ ఇలాంటివి ఉన్నాయి. అలా పెట్టేసి ఆ టైప్ ఒకటి, సో దానికి ఒక యుఆర్ఎల్ అనేది ఇచ్చేస్తాడు. సంథింగ్ ఇక్కడ /do ట్రాన్సాక్షన్ అనేటటువంటి ఒక యుఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు ఇక్కడ. అంతే, సింపుల్, ఇంతే చేంజ్. అర్థమైందా? ఇప్పుడు అమెజాన్ వాడికి ఏం కావాలా? అమెజాన్ వాడికి ఇది పర్టికులర్ మెథడ్ ఉంది, ఆ మెథడ్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పకూడదు పేటిఎం అనేవాడు. వాడికి అనవసరం అసలు అమెజాన్ వాడికి ఆ మెథడ్ నేమ్ ఏంటి, ఆ క్లాస్ నేమ్ ఏంటి, ఇదంతా అవసరం లేదు అమెజాన్కి. అమెజాన్కి కావాల్సింది ఏంటంటే ఏపీఐ యుఆర్ఎల్. ఏపీఐ యుఆర్ఎల్ కానీ అమెజాన్ వాడికి కానీ ఇచ్చేస్తే ఆ యుఆర్ఎల్ కాల్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఏపీఐ యుఆర్ఎల్ అంటే అది ఏ టైప్ ఆఫ్ మెథడ్, గెట్ మెథడా, పుట్ మెథడా, పోస్ట్ మెథడా, అప్డేట్ మెథడా అని తెలియాలి. దాంతోపాటు ఆ యుఆర్ఎల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది తెలియాలన్నమాట. అంటే ఏంటి ఇక్కడ యుఆర్ఎల్ ప్యాటర్న్, ఇక్కడ డూ ట్రాన్సాక్షన్, ఈ 2 తెలిస్తే చాలు. అదేవిధంగా దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఏ టైప్, ఇట్లా ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. పాత్ పారామీటర్, క్వరీ పారామీటర్స్, ఇలాంటి లాట్ ఆఫ్ ఉంటాయి. సో ఈ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, అది ఏ టైపు అనేది తెలియాలన్నమాట. సో అలాంగ్ విత్ ఈ యుఆర్ఎల్ తో మనకు 3 పారామీటర్స్ పంపించాలి. అవి వచ్చేసి కార్డ్ నంబరు, తర్వాత వచ్చి ఎక్స్పైరీ డేట్, తర్వాత వచ్చేసి సివివి. ఈ 3 పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వరీ పారామీటర్లు అనుకోండి 3. సో ఇలా వస్తుంది అనమాట. మీరు గమనించుంటారు, మీకు వెబ్సైట్లో చూస్తుంటే ఇలా వస్తుంది, $CARD. మనం ఆల్రెడీ మన బ్యాచ్ వాళ్ళకి తెలుసుంటుంది. కార్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మనం కార్డ్ నెంబర్ ఇలా ఎంటర్ చేస్తాం. సో &, ఓకే, ఎక్స్పీ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ సమ్ డేట్ 27 సంథింగ్ లైక్ దిస్. తర్వాత మళ్ళీ అగైన్ &, మల్టిపుల్ కదా, సివివి ఈజ్ ఈక్వల్ టు 111. ఇలా యుఆర్ఎల్ అనేది ఫ్రేమ్ అయిపోతుంది అనమాట. ఈ యుఆర్ఎల్ గాన అమెజాన్ దగ్గర కానీ ఉంటే చాలు. ఈ యుఆర్ఎల్ని కాల్ చేశారు అనుకోండి, ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఎలా కాల్ చేయాలి, ఏ విధంగా కాల్ చేయాలి అనేది డిఫరెంట్ సినారియో, అదంతా వదిలేండి. బట్ ఈ యుఆర్ఎల్ని కాల్ చేయాలన్నమాట. ఫనీ, ఒక్కొక్క యాక్షన్ కి ఒక్కొక్క ఏపీఐ ఉంటుంది అప్పుడు. ఎస్, కరెక్ట్. ఈ ఏపీఐ ఇదంతా గెట్ అనేది ఏంటి, పోస్ట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ కానీ చెప్తాను, మనం ఈ స్ప్రింగ్ బూట్ వర్క్ షాప్ ఏదైతే ఉందో ఈ సిరీస్లో నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఎలా చేయాలి? Sir, again same problem. If that code is written in some another language, నో then ప్రాబ్లం. ఇక్కడ మనం ఏ కోడ్ గురించి ఏదైనా రాసిన ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏదైనా ఉందా ఇక్కడ ఈ లైన్ లో చూడండి. no, sir. నో, రైట్. జస్ట్ యూఆర్ఎల్ ని మనం ట్రిగ్గర్ చేయాలి. అది ఎలా ట్రిగ్గర్ చేస్తాం అనేది డిఫరెంట్ వే. అది మనం జావాలో అయితే రెస్ట్ టెంప్లెట్ అనే క్లాస్ యూస్ చేసి ట్రిగ్గర్ చేస్తాం, .NET లో అయితే ఇంకొకటి. సో ఈ యూఆర్ఎల్ అనేది దీనికి బైండ్ అయి ఉంది పేటిఎం లో. ఇది ఎక్కడైనా మనం లైనెక్స్ లో రాస్తున్నా, లేదంటే .NET లో రాస్తున్నా, లేకపోతే PHP లో రాస్తున్నా, ఓకే, పైథాన్ లో రాస్తున్నా, నో ఇష్యూ. అదైతే ఎగ్జిక్యూట్ అయిపోద్ది దీనిలోకి. జస్ట్ ఈ మెథడ్ అనేది కాల్ అయిపోతుంది. ఏదైతే మనం ఇక్కడ వాల్యూస్ ఉన్నామో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతాయి. ఈ పర్టికులర్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్పెక్టివ్ ఆఫ్ ది టెక్నాలజీ, రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ మనం యూఆర్ఎల్ ట్రిగ్గర్ చేయాలంతే. Sir, then a single application is developed using different languages, sir. ఎస్, ఆబ్వియస్లీ, ఎగ్జాక్ట్లీ. Okay, sir. ఎస్, చూసారా ఇప్పుడు ఎంటైర్ మాడ్యూల్ ఇప్పటి వరకు మీరు వర్క్ చేసింది, నవ్ ఇప్పటి నుంచి మీరు చూడబోయేదంతా డిఫరెంట్ వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం చేంజ్ అయిపోతుంది. అంత కష్టపడాల్సిన అవసరం, చాలా సింపుల్ గా అయిపోతుంది జావా డెవలప్మెంట్. లాట్ ఆఫ్ మెంబర్స్ అంటున్నారు జావా ఎవరు నేర్చుకుంటున్నారంటే అని. సో ప్రజెంట్ అంత ట్రెండింగ్ లో ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది జావాలో. అర్థమైంది? అంత సింపుల్ గా డెవలప్మెంట్ అంత సింపుల్ గా అయిపోయింది. మీరు ఎగ్జాంపుల్ చూసినారంటే ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ విత్ ఇన్ 5 minutes లో ఒక ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. అర్థమైంది? ఇప్పుడు అమెజాన్ వాడు ఏం చేయాలి, యూఆర్ఎల్ అనేవాడు, పేటిఎం అనేవాడు సింపుల్ గా యూఆర్ఎల్ ఇస్తారనమాట. ఈ యూఆర్ఎల్ ని సో అతని క్లాస్ లో ఏదైతే జావా క్లాస్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో అతను చేస్తారనమాట. నీడ్ మోర్ డౌట్స్ గైస్? అర్థమైందా? ఈ యూఆర్ఎల్ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఈ డీటెయిల్స్ ఏదైతే ఏపీఐ డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ తీసుకెళ్ళి అమెజాన్ వాడికి ఇస్తే అమెజాన్ వాడు వర్క్ చేస్తారనమాట. దాని పరంగా మనం వాడు యూజ్ చేసుకుంటాం. ఈ డీటెయిల్స్ ఇస్తే పేటిఎం. సో అప్లికేషన్ 2 వచ్చి ఇండిపెండెంట్ అప్లికేషన్స్. బట్ దీంట్లో ఉన్న మెథడ్ని
డైరెక్ట్గా వాడి అమెజాన్ వాడు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు. అంతే కదా, అర్థమైందా? యా. సో దట్ ఈస్ వాట్ ఈ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్. సో ఇక్కడ క్లాసెస్ రూపంలో కాకుండా వాళ్ళు ఏం చెప్పారు, ఈచ్ మాడ్యూల్ని ఒక ఏపీఐగా డెవలప్ చేయండి, రైట్? ఒక ఏపీఐగా, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్గా డెవలప్ చేయండి. రెస్ట్ ఏపీఐ ఇంకా మీనింగ్ఫుల్గా రెస్ట్ ఏపీఐగా డెవలప్ చేయండి. మీరు ఏ టెక్నాలజీని వాడుకోండి. యూజర్ మాడ్యూల్ మేబీ జావాలో, ఆర్డర్ వచ్చి పైథాన్, ప్రొడక్ట్స్ వచ్చేసి ఇది .NET అయినా పర్లా. కానీ ప్రతిదానికి ఒక్కొక్క సినారియో ఉంటుంది. జావాలో అయితే ఒక సింటాక్స్ ఉంటుంది, పైథాన్లో ఇంకొక సింటాక్స్ ఉంటుంది, ఆర్డర్లో వచ్చి ఇంకొక సింటాక్స్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మూడింటిని డెవలప్ చేసేది బై యూజింగ్ రెస్ట్ ఏపీఐ. గాట్ ఇట్? రెస్ట్ ఏపీఐగా డెవలప్ చేశారనుకోండి, ఇప్పుడు పర్టికులర్ ఆర్డర్లో ఉన్న ఒక మెథడ్ని కాల్ చేయాలనుకుంటే ఆర్డర్కి ఒక యూఆర్ఎల్ బైండ్ చేస్తుంటాం. ఆ యూఆర్ఎల్ కానీ రెస్ట్ ఏపీఐ కానీ ఇచ్చేస్తారనమాట. ఈ ఆర్డర్ అనే వాళ్ళు రెస్ట్ యూజర్ మాడ్యూల్కి ఇచ్చేస్తే, యూజర్ మాడ్యూల్ వల్ల ఆ యూఆర్ఎల్ ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ మెథడ్ ఏదైతే బైండ్ అయి ఉంటుందో ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ వచ్చిన రెస్పాన్స్ని సేమ్ ఆ మాడ్యూల్కి రిటర్న్ చేసేస్తుంది. సేమ్ వే ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది? ఇప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్ని, మల్టిపుల్ పెద్ద ప్రాజెక్ట్స్ని ఇలా ముక్కలు చేసేసాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రతి స్మాల్ పీసెస్గా ముక్కలు చేసేసి ప్రతి ప్రాజెక్ట్ని మనం ఒక్కొక్క ఇండివిజువల్ సర్వర్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ని మీకు ఎక్స్పోజ్ చేశాను. ఫస్ట్ చెప్పుకున్న ప్రాబ్లం ఏమైంది, ఇప్పుడు ట్రాఫిక్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ట్రాఫిక్. సో మనకి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్లు 100 రిక్వెస్ట్లు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంటే, సో 99 రిక్వెస్ట్ ప్రోడక్ట్కి వచ్చేసి ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసి 2 రిక్వెస్ట్లు కానీ యూజర్ మాడ్యూల్ హ్యాండిల్ చేయలేకపోతుంది. నాకు సామాజిక న్యాయం ఏది అనే విధంగా అతను ధర్నాకు దిగుతారు. ఎవరు? యూజర్ మాడ్యూల్. అర్థమైంది? అతనికే ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు మీరు, నాకు ఇవ్వట్లేదు, నాకు వచ్చే 1-2 రిక్వెస్ట్లు కానీ నా దగ్గర రావట్లేదు ఇలా చేయడం వల్ల. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూజర్ మాడ్యూల్కి ఎన్ని రిక్వెస్ట్లు వస్తాయి? 100. ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్ ప్రోడక్ట్ మాడ్యూల్స్ అవసరం లేదు, ఇన్ని రిక్వెస్ట్లు దీనికి సపరేట్గా వస్తాయి, యూజర్ కావాల్సిన రిక్వెస్ట్లు సపరేట్గా వస్తాయి, ఆర్డర్కి సపరేట్గా ప్రతిదీ 100 300 రిక్వెస్ట్లకి మన అప్లికేషన్ ఇండిపెండెంట్ అంటే మనకు ఇట్లకే అప్లికేషన్ సర్వర్ బై చేయకుండానే మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా కానీ సైజ్ పరంగా కానీ యూటిలైజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ యూఐ అనేది కామన్ గా ఉంటుంది అనుకోండి. అప్పుడు యూఐ కానీ సపరేట్ సర్వీస్ అనమాట. ఇక్కడ యూఐ అనేది యాంగులర్ లో డెవలప్ చేసాం అనుకోండి. ఇదేంటిది? యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం యాంగులర్ ఉపయోగించి కానీ లేదంటే రియాక్ట్ కానీ ఏదైనా యూజ్ చేసి డెవలప్ చేస్తున్నాం. జస్ట్ యూఐ అనేది సింగిల్ గా, ఇది ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ వాటికి మనకు సంబంధమే లే. యూఐ అంటే HTML CSS రాస్తాం కదా, అది డిఫరెంట్ ప్రాజెక్ట్. దీనికి మళ్ళీ ఇది ఒక టామ్క్యాట్ సర్వర్, అంటే ఇక్కడ నోడ్ సర్వర్ అంటాం. ఇక్కడ node.js, ఇది జావా కాబట్టి టామ్క్యాట్ లో పెట్టాం. ఇక్కడ వచ్చి node.js, అది కానీ ఓపెన్ సోర్స్, మనకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు node.js ని. కాబట్టి ఇది node.js సర్వర్ లో రన్ అవుతుంటుంది. ఇది ఒక సర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది యూఐ. ఇప్పుడు యూఐకి ఏం చేయాలి? మూడిట్లో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి కాబట్టి, సో బేస్డ్ ఆన్ దట్ సేమ్ ఆ రెస్ట్ యూఆర్ఎల్స్ అన్ని యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అన్ని యూఐకి ఇచ్చేస్తే, యూఐ బటన్ క్లిక్ చేస్తే ఆ యూఆర్ఎల్ ప్యాటర్న్ కాల్ చేయాలి. ఇదే కదా కమ్యూనికేషన్. సో బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఆ పర్టికులర్ సర్వీస్ లో ఉన్న యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ని కాల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అర్థమైందా? ఇలా కమ్యూనికేషన్ ఉంటుంది. యూఐ Sir, is Node.js a server, sir? Node.js is a web server, sir? Yes. We cannot call as a web server, it's a server on top of the node products. మనకి రియాక్ట్, యాంగులర్ ఇదంతా కానీ నోడ్ రిలేటెడ్ గా వస్తుంది అనమాట. సో అవి రన్ అవ్వాలంటే node.js అనేటువంటి సర్వర్ అనేది ఉండాలి. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన యాంగులర్ రాసిన ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అది కన్వర్ట్ చేస్తుంది HTML లోకి, CSS లోకి అండ్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తుంది. హై లెవెల్ నుంచి లో లెవెల్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు వెబ్ బ్రౌజర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? వెబ్ బ్రౌజర్ కి HTML CSS కదా అర్థమయ్యేది బ్రౌజర్ కి. బట్ మనం యాంగులర్ ఎలా ఉంటుంది? జావా లాగానే ఉంటుంది. యాంగులర్ కానీ రియాక్ట్ కానీ జావా లాంగ్వేజ్ లానే ఉంటుంది కాబట్టి, సో అప్పుడు ఏమవుతుందంటే బ్రౌజర్కి ఎంటైర్ ఒకేసారి యాంగులర్ కానీ రియాక్ట్ కానీ అర్థం చేసుకోలేదు మన బ్రౌజర్ అనేది. క్రోమ్ కావచ్చు, ఇంకేదన్నా బ్రౌజర్ కానీ అర్థం చేసుకోలేదు. కాబట్టి మనం రాసినటువంటి అడ్వాన్స్ లాంగ్వేజ్ ని లో లెవెల్ కన్వర్ట్ చేయాలి కాబట్టి మీడియేటర్ గా ఒకరు ఉండాలి. వాళ్ళే node.js అనమాట. యాక్సెస్ ఏ కంటైనర్ ఆర్ సర్వర్. ఓకేనా? యా. సో ఈ మూడిట్లో మన అప్లికేషన్ లో ఉన్నటువంటి, సో మీరు చెక్ చేశారంటే, సో ప్రతి బటన్
బై నౌ క్లిక్ చేసినా ఏం క్లిక్ చేసినా కానీ ఒక కాల్ అనేది వెళ్తుంది. ఇదంతా ఒక ఇండిపెండెంట్ యాంగులర్ ప్రాజెక్ట్ ఇక్కడ. బ్యాక్ అండ్ ఇక్కడ వీటి దగ్గర ఉండదు అనమాట, ఓన్లీ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా. సంథింగ్ మీకు చూపించాలంటే ఓకే, లెట్ మీ ట్రై టు టేక్ వన్ మోర్ ప్రోడక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తున్నా జస్ట్ అవగాహన కోసం, అంత అవసరం లేదు ప్రజెంట్, ఇంకా టైం ఉంది, నేర్చుకోవచ్చు, లాట్ ఆఫ్ టైం ఉంది. డీబగింగ్ టూల్స్, క్రోమ్ డీబగ్ టూల్ ఓపెన్ చేస్తున్నా, నెట్వర్క్ మాడ్యూల్లోకి వెళ్తున్నా. లాట్ ఆఫ్ ఉంది, మీరు నేర్చుకునే దానికి ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. బట్ మీకు మీ టైం అనేది మీది యూటిలైజ్ చేసుకోండి. లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సింది. సో క్లీన్ చేశాను, నాది ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రోడక్ట్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఏం కావాలి, ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే చేయాలి, అంతేనా? డిస్ప్లే చేయాలి. ఆ డేటా అంతా ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. అంటే సపరేట్ సర్వీస్ అనమాట, ప్రొడక్ట్ సర్వీస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే URL అనేది ఒక ట్రిగ్గర్ అవుతుంది, అంతే కదా? యాజ్ పార్ట్ ఆఫ్ ది ఏపీఐ URL అనేది ట్రిగ్గర్ అవ్వాలి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్లిక్ చేసిన నేను, చూడండి ఇక్కడ మేబీ వాళ్ళు కానీ కన్వర్ట్ చేయకుండా ఉంటే మనకి ఏపీఐ URL కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి వస్తుంది. మీకు చూపించాను దాంట్లో సర్వ్లెట్లో ఒకసారి చూపించాను, రిక్వెస్ట్ టైప్ ఏంటి ఇదంతా కానీ. సో ఇలా అమెజాన్లో కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కాబట్టి సెక్యూరిటీ కానీ పెట్టుకుంటే మనం చూడలేము. సెక్యూరిటీ లేకుండా ఉంటే మనకు కానీ ట్రాక్ చేయగలిగితే మనకు ఆ ఏపీఐ గురించి కానీ అజాక్స్ కాల్ అనేది యూజ్ చేశారు అప్పటి ఇక్కడ. అజాక్స్ కాల్లో వచ్చింది. ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్, అజాక్స్ అనే యూజ్ చేసుకోవచ్చు, ఏపీఐ అన్న ఉంటుంది. సో చూడండి, గెట్ కాల్ అనమాట. ఓకేనా, గెట్ రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్ మెథడ్ వచ్చి గెట్, URL వచ్చి ఇది చూడండి ఎలా ఫ్రేమ్ అయింది. మన డేటా డీటెయిల్స్ అన్ని ఇలా వెళ్తున్నాయి. ACINలో సంథింగ్ ఒక టోకెన్ లాగా వెళ్తుంది, ఫీచర్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఒక డేటా వెళ్తుంది, ఎన్ని వేరియబుల్స్. ఓకేనా, టైప్ వచ్చి డెస్క్టాప్, ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు EMI మెనూ, సో SVG అజాక్ సంథింగ్ ఒక డేటా ఇలా వెళ్తుంది. ఇది మనకు వెబ్ కాల్ అనమాట, అదే ఏపీఐ కాల్. ఈ URLని ఒక సర్వీస్లో, అది ఏ సర్వీసో మనకు తెలియదు, అది జావాలన్నా ఉండొచ్చు, .NET అన్నా ఉండొచ్చు, పైథాన్ అన్నా ఉండొచ్చు. ఈ URLతో బైండ్ చేస్తుంటారు వాళ్ళు, అర్థమైందా? మనం ఎప్పుడైతే URLని కాల్ చేస్తున్నామో ఆ పర్టికులర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు డేటా అనేది ఇలా ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తారనమాట. దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం మనం UIలో. ఓకేనా, ఇక్కడ చూడండి రెస్పాన్స్లో చూసారంటే డేటా అనేది ఈ విధంగా వస్తుంది. ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక డేటా అనేది ఇలా వస్తుంది, నార్మల్గా JSONలో వస్తుంది, ఇది అజాక్స్ కాల్ కాబట్టి ఇలా వస్తుంది. ఒకసారి ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒక కాల్ ఉంది చూడండి ఇక్కడ, గెట్ యాడ్ అనేసి. సో ఇది కానీ ఇది ఒక ఏపీఐ అంటాం, ఏపీఐ URL. అదేమి గెట్ URL అనమాట. దీనికి వచ్చి పేలోడ్లో చూసామంటే మనకి ఇన్పుట్గా ఏం పంపిస్తున్నామంటే ఆర్గ్యుమెంట్స్, ప్లేస్మెంట్, SRC ఇవన్నీ మెథడ్కి మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, మనం CVV ID ఎలా అయితే చెప్పామో అలాగే పాస్ చేస్తున్నారు. మనకు రిటర్న్ అయింది వచ్చి రెస్పాన్స్లో ఉంటుంది, ఇది JSON ఫార్మేట్లో ఇలా ఉంటుంది రెస్పాన్స్. అక్కడ నుంచి మనకు రిటర్న్ అయింది రెస్పాన్స్ అనేది, ఆ మెథడ్ నుంచి ఈ విధంగా రెస్పాన్స్ వస్తుంది. అంతే బ్యాక్ ఎండ్ కోడింగ్, ఇంకేం లేదు. ఇప్పుడు UI వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెస్పాన్స్ని తీసుకొని ఈ రెస్పాన్స్లో ఉన్న డేటాను బేస్ చేసుకొని HTML ఉపయోగించి ఇలా డిజైన్ చేస్తారు నీట్గా పేజ్. దీంట్లో వచ్చిన డీటెయిల్స్ని తీసుకొని ఇక్కడ అపెండ్ చేస్తారు, అంతే. చాలా సింపుల్ అయిపోయింది అనమాట అప్లికేషన్ డెవలప్మెంట్. అర్థమైందా? ప్రతి ఒక్కటి ఏపీఐ కాల్ అనమాట, మల్టిపుల్ APIs అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా అప్లికేషన్ మీరు చెక్ చేయండి ఒకసారి, ఏదైనా ఒకటి క్లిక్ చేసినప్పుడు ఏ APIs వెళ్తున్నాయి. APIs అంటే మీరు ఇక్కడ హెడర్స్లో చూస్తే తెలిసిపోతుంది ఏ మెథడ్, ఏపీఐ మెథడ్ ఏంటి. పేలోడ్లో ఏంటంటే మనకు ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఉంటుంది ఇలాగా. ఓకేనా, సో ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇంకా ఉండొచ్చు అనమాట, లాట్ ఆఫ్ కాల్స్ ఉండొచ్చు, ఏపీఐ కాల్స్ దాన్ని బట్టి. ఓకేనా, సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏపీఐ. గాట్ ఇట్? అర్థమైందా? సో ఇప్పుడు మనకు యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవరు? మొబైల్ ఆపరేటర్స్ ఉంటారు, మొబైల్ నుంచి మనం యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చేసి డెస్క్టాప్ నుంచి యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డెస్క్టాప్, ట్యాబ్ సిస్టమ్స్. ఓకే, సో వీళ్ళందరూ మల్టిపుల్ యూజర్స్. వీళ్ళందరూ ఎవరితో కమ్యూనికేట్ అవుతారు, మనకు UIకి కమ్యూనికేట్ అవుతారు, UI తోటి.
అంతేనా. యూఐకి కమ్యూనికేట్ అవుతారు అందరూ ఇండైరెక్ట్గా. యూఐ నుంచి ఆ పర్టికులర్ మాడ్యూల్ నుంచి ఒక్కొక్కటి సపరేట్ అయిపోద్ది. ఇంకా బ్యాక్ అండ్ కోడింగ్ అంతా సపరేట్ అయిపోద్ది. ఇదంతా బ్యాక్ అండ్ కోడింగ్. మనం రాసే జావా కోడింగ్ అంతా డివైడ్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇండిపెండెంట్గా ఎక్కడ ఉంటాయి కానీ మనకు తెలియదు ఆ సర్వీస్లు. ఎక్కడంటే అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. 3. సో బేస్డ్ అని ఇక్కడ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఏపీ అనేది కాల్ చేస్తూ ఉంటుంది అనమాట. యూఐ నుంచి మల్టిపుల్ కాల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నల్గా మనకు కాల్స్ కావాలంటే ఇంటర్నల్గా రెస్ట్ ఏపీఐ ఉపయోగించి వీటిని కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్. అర్థమైందా. ఇప్పుడు ఎంటైర్ పెద్ద ప్రాజెక్ట్ ఇలా స్మాల్ ప్రాజెక్ట్గా చేసిన దానివల్ల సైజ్ అనేది ఇంప్రూవ్ అయింది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, ట్రాఫిక్ యూటిలైజేషన్ కానీ ఇంప్రూవ్ అయింది అనమాట. అర్థమైందా. సో సెక్యూరిటీ కోసం వాడు ఒకటి యాడ్ చేసింది, ఒక సపరేట్ మాడ్యూల్ ఒకటి తీసుకొచ్చారు. ఫైర్ వాల్, ఇక్కడ ఒక ఫైర్ వాల్ తీసుకొచ్చారు. సో దీన్ని ఏమంటున్నామంటే ఇక్కడ దీనికి ఒక పేరు పెట్టారు. అంటే ఏదైతే మొబైల్స్ ఇక్కడ యూజర్స్ అనేవాళ్ళు యూఐకి కాంటాక్ట్ అవుతున్నారు మన అప్లికేషన్కి. సో ఇక్కడ ఒక ఫైర్ వాల్ ఒకటి పెట్టారనమాట, సెక్యూరిటీ ఫైర్ వాల్. దీంట్లో ఏం చేస్తుందంటే యూజర్ ఆథెంటికేటెడా కాదా, ఆథరైజ్డ్ యూజరా కాదా అని చెక్ చేస్తారనమాట. ఆథరైజ్డ్ యూజరా కాదా అంటే లాగిన్ అయినాడా లేదా, లేదంటే హ్యాకరా, లేకపోతే ఎవరన్నా ఏదన్నా వైరస్ ఏదైనా ఇంజెక్ట్ చేస్తున్నారా, అదంతా కానీ టేక్ కేర్ చేసుకుంటుంది ఈ ఫైర్ వాల్ అనేది. దీన్ని మొత్తం సెక్యూరిటీ లాజిక్ ఇదంతా కానీ ఇక్కడ రాసి ఉంటుంది. దీన్ని ఏమన్నామంటే ఏపీఐ గేట్వే. సారీ, ఇది యాక్చువల్గా ఉండాల్సింది ఇక్కడ కాదు. మనం యూఐని అసలు ఇంక్లూడ్ చేయకూడదు మనం ఇక్కడ, ఓకేనా. బట్ మీకు అర్థమయ్యే దానికోసం వెబ్ అప్లికేషన్ కోసం నేను ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. అంటే యూఐకి బ్యాక్ అండ్ ఏపీఐస్కి మధ్యలో ఇక్కడ ఉంటుంది అనమాట ఫైర్ వాల్ అనేది. ఓకే, ఇక్కడ యూఐ ఉందనుకుంటే ఈ రెండింటి మధ్యలో ఈ ఫైర్ వాల్ అనేది మనకు ఉంటుంది. Sir, in form actions and hyperlinks, we use REST APIs only, sir. హైపర్ లింక్స్ ద్వారా ఉండదు. బటన్ అంటే బేస్డ్ ఆన్ మాడ్యూల్ క్లిక్ ఖచ్చితంగా రెస్ట్ ఏపీఎస్నే యూజ్ చేస్తాం. హైపర్ లింక్స్లో కానీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అదే మనం జావా స్క్రిప్ట్లో ఇది యాంగులర్ యూజ్ చేస్తామంటే సో మనం యూజ్ చేయొచ్చు. సో ఇది ఫైర్ వాల్ ఉంటుంది. సో మనకు యూఐ నుంచి వచ్చే ప్రతి రిక్వెస్ట్ వచ్చి ఫైర్ వాల్ నుంచే వెళ్ళాలన్నమాట. సో ఏదైనా వైరస్ అలాంటిది వచ్చినా కానీ తగలబెట్టేస్తుంది అనమాట. లైక్ అదే మన జనరల్ మీనింగ్ ఫైర్ వాల్ అంటే. ఫైర్ అంటే ఒక మండుతో ఉన్నటువంటి ఒక గోడ లాగా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే వైరస్ కానీ లేదంటే హ్యాకర్స్ కానీ ఎవరన్నా ఇంజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఈ ఫైర్ వాల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్కి ఇలా ఫైర్ వాల్ దాటుకొని రావాల్సి వస్తుంది. సో ఈ ఫైర్ వాల్లో కామన్ లాజిక్ ఏదైతే మన సర్వీసెస్కి కామన్ లాజిక్ ఉంటుందో, సెక్యూరిటీ లాజిక్ కావచ్చు, లేదంటే లాగిన్ అయిన యూజర్ ఆథరైజ్డ్ యూజరా కాదా, ఓకేనా, ఇలాంటివన్నీ కానీ ఫైర్ వాల్ లాజిక్లో ఉంటుంది. ఈ ఫైర్ వాల్ని ఏమంటున్నాం అంటే ఏపీఐ గేట్వే అంటున్నాం. ఏపీఐ గేట్వే అంటే ఒక గేట్ లాగా, నార్మల్గా మనకు టోల్ గేట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఒక ప్రాసెస్ ఒక దగ్గరికి వెళ్ళడానికి ఒక గేట్వే ఉంటుంది అనమాట. ఆ గేట్వేలో సమ్ సెక్యూరిటీ గార్డ్స్ సిట్ అయ్యి చెక్ చేసి పంపిస్తూ ఉంటారు కదా, అలాంటిది అనమాట ఇది. కానీ ఫైర్ వాల్ అనేది సెక్యూరిటీ అనేది వైరస్ నుంచి, హ్యాకర్స్ నుంచి మనకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా ఏపీఐ గేట్వే అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏదైతే ఇండిపెండెంట్ ప్రాజెక్ట్గా ఉందో ఈ ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఒక్కొక్కటి సర్వీస్ అంటాం. ఈ సర్వీస్ని ఎంటైర్ ప్రాజెక్ట్ చిన్న చిన్న సర్వీస్ చేసాం కాబట్టి మైక్రో అంటాం, అంతేనా. ఒక్కొక్క సర్వీస్ని మైక్రో అంటాం కాబట్టి ఎంటైర్ మనకు మైక్రో సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి ఎంటైర్ సర్వీసెస్ని మనం మైక్రో సర్వీసెస్ అంటాం. ఒక్కొక్క దాన్ని మైక్రో సర్వీస్ అంటాం. యూజర్ మాడ్యూల్ మైక్రో సర్వీస్, ఆర్డర్ మైక్రో సర్వీస్, ప్రోడక్ట్ మాడ్యూల్ మైక్రో సర్వీస్. సో ఎంటైర్ కలిపితే మైక్రో సర్వీసెస్. సో ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఇస్ నథింగ్ బట్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఓకే, గాట్ ఇట్. ఎందుకు వచ్చిన పేరు అర్థమైందా మైక్రో సర్వీసెస్ అనేది? Sir, what is API gateway, sir? API gateway in the sense it's like a media, ఒక గేట్వే in the sense ఒక కామన్ లాజిక్ ఉంటుంది, ముందుగా రాసి పెట్టుకుంటాం. ఒక డైరెక్ట్గా ఏపీఐని మనం యాక్సెస్ ఇవ్వము అనమాట యూజర్కి. ఏపీఐ పర్టికులర్ ఏపీఐ కాల్ వెళ్తుందంటే దానికి ఒక కామన్, ఇప్పుడు చరణ్కి నిన్న వర్క్ ఇచ్చాను అది ఫిల్టర్ నేర్చుకోమని. సో దట్ ఈస్ లైక్ ఒక ఫిల్టర్ లాగా అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే సెక్యూరిటీ కూర్చో ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ యూజర్ మాడ్యూల్ని ఈ ఏపీఐని కాల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి డైరెక్ట్గా యూజరు.
సో ఈ రెస్ట్ ఏపీఐకి వదిలేదానికంటే ముందు, అంటే ఈ రిక్వెస్ట్ని యాక్సెస్ ఇచ్చేదానికంటే ముందు ఈ రిక్వెస్ట్ని చెక్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ అనేది కరెక్ట్గా ఆథరైజ్డ్ యూజర్ నుంచి వచ్చిందా లేదా ఎవరైనా సెక్యూరిటీ హ్యాకర్స్ ఎవరైనా పంపిస్తున్నారా, లేదా ఏదైనా వైరస్ ఏమన్నా పంపిస్తున్నారా హ్యాక్ చేయడానికి, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తుంది అనమాట ఈ గేట్వే అనేది. ఇట్స్ లైక్ ఎ కామన్ లాజిక్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ రెస్ట్ సర్వీసెస్. ఓకేనా, మన యూఆర్ఎల్ హిట్ చేసి మనం చూపించాను కదా, అమెజాన్ నుంచి ఒక యూఆర్ఎల్ హిట్ అయింది యువై నుంచి బ్యాక్ ఎండ్కి. కాబట్టి ఆ బ్యాక్ ఎండ్కి హిట్ అయ్యేదానికంటే ముందు ఏపీఐ గేట్వే అనేది చెక్ చేస్తుంది, ఫస్ట్ చెక్ చేసి అప్పుడు పంపిస్తుంది అనమాట అక్కడికి. అంతే. ఎవరైనా హ్యాకర్స్ వైరస్ ఇలాంటిది ఏదైనా ఉంటే తిప్పి కొడుతుందా, రిక్వెస్ట్ అనేది అన్ఆథరైజ్డ్ యూజర్ కాదు అనే విధంగా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూ అనేది పంపించేస్తుంది బయటికి. సో అలా కాకుండా జెన్యున్ యూజర్ అయితే వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉందా, టోకన్స్ అని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ JWT టోకన్స్. సో ప్రతి యూజర్కి టోకన్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసి లాజిక్ అంతా ఇక్కడ రాస్తుంటాం, కామన్ లాజిక్. లైక్ మనకు డేటాబేస్ లాజిక్ ఎలా అయితే కామన్గా రాసుకున్నాం ఎంటైర్ అప్లికేషన్కి. సో ప్రతి కాలికి మనం డేటాబేస్ లాజిక్ క్లాస్ యూస్ చేస్తున్నాం కదా, DB కనెక్టివిటీ లాజిక్. సేమ్ వే ఇక్కడ ఒక సేమ్ అటువంటి క్లాస్ ఒకటి రాసుకుంటాం, ఆ క్లాస్లో ఏంటంటే సెక్యూరిటీ లాజిక్ రాసుకుంటాం అంతే. ప్రతి కాల్కి ఇది బై డిఫాల్ట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ లాజిక్. దీంట్లో ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ నుంచి వచ్చే డేటా ఇదంతా కానీ సెక్యూర్గా ఉందా, అనాథరైజ్డ్ డేటా ఏదైనా ఉందా, అనాథరైజ్డ్ యూజర్ ఉన్నారా, ఓకేనా, సెక్యూరిటీ థ్రెట్స్ ఏదైనా ఏదైనా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అనే విధంగా చెక్ చేస్తుంది అనమాట ఈ లాజిక్ అనేది. ఇట్స్ లైక్ ఒక క్లాస్, సింపుల్ ఒక క్లాస్ అనమాట అంతే. ఈ క్లాస్ నుంచే ఈ క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది సక్సెస్ అయిన తర్వాతే ఆ రిక్వెస్ట్ అనేది నెక్స్ట్ నావిగేట్ అవుతుంది, వేరే దానికి వెళ్తుంది, అప్పట్లో ఏపీఐకి వెళ్తుంది, వెళ్ళి అప్పట్లో మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రెస్పాన్స్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. దాన్ని ఏపీఐ గేట్వే అంటాం. సో మోస్ట్లీ సెక్యూరిటీ లాజిక్ ఇదంతా కానీ ఏపీఐ గేట్వేలో రాసి పెట్టుకుంటాం మనం సింపుల్గా. అర్థమైందా? ఓకే ఓకే సార్. సో ఈ ఆర్కిటెక్చర్లో ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? మైక్రో సర్వీసెస్. నో ఫనీ. రైట్. ఇప్పుడు మన ఏం ఏంటి, ఇప్పుడు వీటిని డెవలప్ చేయడం, అంతేనా? ఈ ఇండివిజువల్ సర్వీసెస్ని డెవలప్ చేయడం, అంతే కదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉపయోగించి వీటిని డెవలప్ చేయాలి? స్ప్రింగ్ బూట్. నో నో నో, ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ బట్టి రెస్ట్, జావా సార్. రెస్ట్ ఏపీఐ, రెస్ట్ అనేటటువంటి టెక్నాలజీ, అదే కదా మనం చెప్పుకుంది ఇక్కడ. అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేట్ అయ్యేది ఏంటి ఇక్కడ ఫీచర్? రెస్ట్ సర్వీసెస్. ఓకేనా, రెస్ట్ సర్వీసెస్ యూజ్ చేసి మనం ఈ క్లాసెస్ని అంటే ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో రెస్ట్ సర్వీసెస్ని యూజ్ చేసి చేయాలంటే మనకు కావాల్సినటువంటి జార్, అంటే మనకు టెక్నాలజీ వచ్చి వెబ్ సర్వీసెస్లో జాక్స్ ఆర్ఎస్ అనేది కావాలి. దీని యొక్క సింటాక్స్ అనేవి వేరేగా ఉంటాయి. ఓకేనా, లైక్ ఒకసారి చూపిస్తాను గూగుల్లో ఎలా ఉంటుందో, సమ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మీకు. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. జాక్స్ ఆర్ఎస్ ఎగ్జాంపుల్ ఇన్ జావా. సింపుల్ ఏపీఐస్ ఎలా డెవలప్ చేస్తున్నారో చూద్దాం. ఈ రెస్ట్ ఏపీఐ కూడా ఓపెన్ సోర్స్ పని లేదంటే? ఓపెన్ సోర్స్. జాక్స్ ఆర్ఎస్ అనేది చాలా ఓపెన్ సోర్స్. అదే కదా మన దగ్గర టెక్నికల్ స్కిల్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఓపెన్ సోర్స్. మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి సో లాట్ ఆఫ్ అమౌంట్ అని మీరు స్పెండ్ చేయొచ్చు అనమాట. మీకు కావాల్సిన టెక్నికల్ స్కిల్ అండ్ ఇంట్రెస్ట్ ఒక్కటి ఉంటే చాలు అనమాట. మనం ఒకరి దగ్గర కోసం జాబ్స్ కోసం వీటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మొత్తం ఫ్రీగా దొరుకుతుంది మనకు ఆన్లైన్లో. సో చూడండి ఇలా రాస్తారు. ఇదేంటి మెథడే కదా, జావా మెథడ్. ఇది నార్మల్ మెథడ్. దానికి యూఆర్ఎల్ బైండ్ చేయాలి, దానికి చెప్పాలి మెథడ్ టైప్ ఏంటి, గెట్ టైప్, దాని పాత్ ఏంటి, పాత్ అని పెట్టేసి /ping అంటున్నారు అంతే. సో ఎవరైతే ఏ అప్లికేషన్ అయితే /ping అని కాల్ చేస్తారో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. చూడండి మళ్ళీ ఇంకో గెట్. ఎవ్రీ మెథడ్ హ్యాస్ రిటర్న్ టైప్ అండ్ నాట్ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ యూఆర్ఎల్స్. యానిటేషన్ అంటాం మీకు. సో గెట్ అంటే టైప్ అంటాం అనమాట, మెథడ్ టైప్ అంటాం. మెథడ్ టైప్ గెట్, పుట్ట, పోస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, అది ఇవ్వాలి. తర్వాత @path అంటాము, దానికి ఒక యూనిక్ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, యూఆర్ఎల్ ఇస్తాము. ఈ ఐడి అనేది పాత్ పారామీటర్ అని చెప్పాం కదా మనం ఇందాక, యూఆర్ఎల్ డిజైన్ అయింది కదా. సో ఇక్కడ get/1 అనేది ఐడి ఇక్కడ ప్లేస్ అవుతుంది. నేను చెప్తానులేండి, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. సో తర్వాత వచ్చేసి ఇది ఏ టైప్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే రిటర్న్ టైప్ వచ్చేసి ఏ టైప్ అంటే జేసన్ టైప్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే అంటే XML ఫార్మేట్లో పంపించవచ్చు, తర్వాత ఆ జేసన్ ఫార్మేట్లో పంపించవచ్చు,
అందుకనే రెస్ట్ జాక్స్ ఆర్ఎస్లో మనకు ఈ ప్రొడ్యూసర్స్ అనేటటువంటి యానిటేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంట్ ఐడి అనేది ఇక్కడ నుంచి వస్తుంది, పాత్ పారామీటర్ ఐడి కదా, దాన్ని ఇక్కడ బైండ్ చేశారు @path parameter అనే విధంగా బైండ్ చేశారు. అంటే యుఆర్ఎల్ ఎక్కడైతే ఐడి వస్తుందో ఆ యుఆర్ఎల్ వచ్చిన ఐడి తీసుకెళ్ళి ఐడికి సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇంకా నార్మల్ జావా కోడ్ ఇదంతా సేమ్ పైథాన్లో ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి పైథాన్లో చూద్దామా. జాక్స్ ఆర్ఎస్ ఎగ్జాంపుల్ ఇన్ పైథాన్. RESTful Python అని మెన్షన్ చేద్దాం. Java. So that is also Java. So. Okay. ఫస్ట్ REST example in Python. ఓకేనా, ఇక్కడ వచ్చి చూడండి REST API. మేబీ జాక్స్ ఆర్ఎస్ అనే లైబ్రరీ ఓన్లీ జావాకి ఒకటే, సో దీనికి సపరేట్ లైబ్రరీ ఉండొచ్చు పైథాన్కి. దీని ఎగ్జాంపుల్స్ చూడండి ఎలా ఉంటాయో సింపుల్గా. సేమ్ అదే ఒకటే. ఆర్ఎస్ అనేది జాక్స్ ఆర్ఎస్. రెస్ట్ అనేది చెప్పేది గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్. గెట్ ఎప్పుడు వాడతామంటే రిట్రైవింగ్ డేటా రిట్రైవ్ చేయడానికి. పోస్ట్ ఎప్పుడు వాడతామంటే కొత్తగా సేవ్ చేయడానికి, న్యూ డేటా అనేది డేటాబేస్లో. పుట్ అనేది అప్డేట్ చేయడానికి. ప్యాచ్ అనేది సమ్ పార్షియల్ అప్డేటింగ్ అంటాం, బట్ మనం యూజ్ చేయము. డిలీట్ యూజ్ చేస్తాం. డిలీట్ ఎప్పుడంటే డిలీట్ చేయడానికి రికార్డ్ని డేటాబేస్ నుంచి. ఎక్కడైనా ఇది ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి ఏ టెక్నాలజీ అయినా మనకు, బట్ ఆ టెక్నాలజీ యొక్క సింటాక్స్ అనేది మారుతాయి అన్నమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇలాంటివి యుఆర్ఎల్స్ అనేవి ఇలా ఉంటాయి సింపుల్గా నార్మల్గా ఎక్కడైనా యుఆర్ఎల్, తర్వాత ఆ మెథడ్ టైపు, తర్వాత మనం పాస్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఇలా ఉందో చూడండి, ఇది పైథాన్ ఫైల్ ఏపీఐ యుఆర్ఎల్. ఇది కాదు, ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందో చూడండి సింపుల్గా. చూడండి రెస్పాన్స్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్. పోస్ట్ కాల్ చేసేది బట్ క్రియేట్ చేసేది ఏం లేదు. ఇది కాల్ చేస్తున్నారు చూడండి, పర్టికులర్ ఏపీఐని కాల్ చేస్తున్నారు అనమాట పైథాన్లో. కాల్ చేసి చూపిస్తున్నారు, బట్ రిసోర్స్ని క్రియేట్ చేయడం చూపించట్లేదు. ఒక్క నిమిషం ఏదన్నా ప్రొవైడ్ చేస్తున్నారని చూద్దాం. చేశారు 5:30 మైక్ ఆన్ అయింది, తీసుకోవాలి. ఓకే, డైరెక్ట్గా మనం చేద్దాం. పైథాన్ శాంపుల్ రెస్ట్ కంట్రోలర్ ఎగ్జాంపుల్. సో ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అంటాం మనం. వచ్చి ఇక్కడ స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ అయినా వాడుతున్నాం. ఇక్కడ వచ్చి పైథాన్లో ఫ్లాస్క్ అంటాం. ఇక్కడ మేబీ ఇది చూడండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చి మనకు మెథడ్, ఇక్కడ హోమ్ అనేది మెథడ్. ఇక్కడ అక్కడ వచ్చి మనం పబ్లిక్ వాయిడ్ సంథింగ్ వాడతాము. ఇక్కడ పైథాన్లో వచ్చి డెఫ్ అని చెప్పి హోమ్ అని రాసుకున్నాము. దీని లోపల సర్టెన్ లాజిక్ అనేది రాసుకున్నారు. సో ఇక్కడ చూడండి మళ్ళీ. సో సంథింగ్ మెథడ్స్ అనేవి రెండు గెట్, పోస్ట్ రెండింటికి పడితే దీనికి బైండ్ చేస్తున్నారు. అంటే ఇట్స్ లైక్ సింటాక్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, బట్ ఖచ్చితంగా అది గెట్ కానీ పోస్ట్ కానీ అయి ఉండాలి. తర్వాత యూఆర్ఎల్ ప్యాటర్న్ అనేది ఇచ్చి ఉండాలి. ఇక్కడ వచ్చి డిఫాల్ట్ యూఆర్ఎల్ కాబట్టి స్లాష్ ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి ఇంకొకటి డిస్ప్లే అనే దానికి యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏమి ఇచ్చారు, హోమ్ స్లాష్ సమ్ నంబర్ అనేది పాత్ పారామీటర్గా వస్తుంది. ఇదే మెథడ్ ఇక్కడ గెట్. సో ఇది సింటాక్స్. చూడండి జావా ఎలా ఉందో, ఇది పైథాన్ ఎలా ఉందో. సో మేబీ జావా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ పైథాన్ చాలా సింపుల్ అంటున్నారు. కానీ ప్రతి ఐడెంటిఫికేషన్స్ అన్నీ కానీ మనం చూసుకోవాలి. ఇక్కడ మన బ్రాకెట్స్ ఉండవు పైథాన్లో. ఓకేనా. సో ఇక్కడ కానీ చూడండి ఇలా మనకు ఏపీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మెథడ్కి పైన దేంట్లో పైథాన్లో. అదే జావాలో అయితే ఇలా వస్తుంది సింపుల్గా గెట్, పాత్ వరుసగా లైన్గా ఉంటుంది అనమాట. సింపుల్గా అలాగే ఒక మెథడ్కి పైన గెట్ మెథడ్, దాని యొక్క పాత్ ఏంటి అండ్ అది ఏ టైప్ ఆఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ టైప్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, ఈ 4 అనోటేషన్స్ ఉంటాయి. కన్జ్యూమ్స్ అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనే ఇన్పుట్ ఆబ్జెక్ట్ అనేది కావాలి ఏరే అప్లికేషన్ నుంచి. అది ఏ టైప్లో కావాలంటే జేసన్ ఫార్మేట్లో కావాలి. జేసన్ ఫార్మేట్లో పంపిస్తే ఆ జేసన్ నుంచి కన్వర్ట్ అయ్యి జావా ఫార్మేట్లోకి కన్వర్ట్ అయిపోయి నోటిఫికేషన్ అనే వేరియబుల్కి వెళ్తే
అక్కడ నుంచి లోపల అనేది యూస్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి కంట్రోలర్, ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీస్కి పంపిస్తాం. ఇదంతా జావా లాజిక్. ఇంకా స్టార్టింగ్ ఫైల్ మాత్రం ఇలా రాస్తాం. ఈ యానిటేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందా? 4 యానిటేషన్స్. పోస్ట్ అంటే మెథడ్ టైప్ అనమాట. తర్వాత పాత్ అంటే ఆ పర్టికులర్ ఎండ్ పాయింట్ అంటాం, అంటే పర్టికులర్ మెథడ్కి బైండ్ చేస్తాం యూఆర్ఎల్ ప్యాటర్న్ని. కన్స్యూమ్స్ అంటే మనం తీసుకునే ఇన్పుట్ పారామీటర్ ఏ టైప్ డేటా కావాలి నాకు అని చెప్పేది కన్స్యూమ్స్ అనే యానిటేషన్ అంటాం. ప్రొడ్యూసర్స్ అంటే ఏమి ప్రొవైడ్, అంటే రిటర్న్ చేస్తున్నాం కదా రెస్పాన్స్ అనేది, ఇది ఏ టైప్లో వాళ్ళకి పంపించాలని చెప్పేది ప్రొడ్యూసర్స్. అంటే రెండు వచ్చి జేసన్ టైప్లే. నాకు జేసన్ ఇన్పుట్ అనేది జేసన్ రూపంలో కావాలి, మళ్ళీ నేను రిటర్న్ చేసేది కానీ జేసన్ రూపంలో రిటర్న్ చేయాలి అని చెప్తున్నాం. సో ఇలా మనం ఏపీ అనేది ఇలా క్రియేట్ చేస్తాం బై యూజింగ్ రెస్ట్ సర్వీసెస్ ద్వారా. తర్వాత ఎవరైతే కాలర్స్ ఉంటారో వాళ్ళకి ఏమి ఇస్తామంటే యుఆర్ఎల్స్ ఇచ్చేస్తాం. ఇలా చూడండి, సింపుల్గా యుఆర్ఎల్ ఇస్తే చాలు, మెథడ్ నేమ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ యుఆర్ఎల్ ఇచ్చేస్తాం. మనం ఇచ్చేస్తే వాళ్ళు కాల్ చేసుకుంటారు. ఆ కాల్ చేయడానికి మల్టిపుల్ ప్రాసెస్ ఉంటాయి. సో అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇది జాక్స్ ఆర్ఎస్. బట్ ఇప్పుడు ఏమైందంటే మనం స్ప్రింగ్ యూజ్ చేసి జాక్స్ ఆర్ఎస్ మళ్ళీ ఇంకొక లైబ్రరీ యూజ్ చేసి ఇదంతా చేయడం కష్టం అనమాట. అందుకనే ప్రజెంట్ స్ప్రింగ్ బూట్ 4.x స్ప్రింగ్ బూట్ ఎప్పుడైతే వచ్చిందో స్ప్రింగ్ బూట్ బై డిఫాల్ట్ గా జాక్స్ ఆర్ఎస్ గానీ ఇంక్లూడ్ అయిపోయి వచ్చేస్తుంది. అర్థమైందా? సపరేట్ గా మళ్ళీ జాక్స్ ఆర్ఎస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తున్నామో ఆ స్ప్రింగ్ బూట్ లోనే ఆటోమేటిక్ గా ఈ రెస్ట్ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. అంటే పని రెస్ట్ కి అడ్వాన్స్డ్ స్ప్రింగ్ బూట్. నో, స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనుకుంటే ఆ స్ప్రింగ్ బూట్ లో రెస్ట్ సర్వీసెస్ కానీ ఇంక్లూడ్ అయితే వచ్చింది అనమాట. అంటే ఇన్బిల్ట్ ఫీచర్ అనేది ఉంటుంది స్ప్రింగ్ బూట్ లో, రెస్ట్ కాలింగ్, రెస్ట్ సర్వీస్ క్రియేట్ చేయడం. జాక్స్ ఆర్ఎస్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. స్ప్రింగ్ బూట్ రెస్ట్ కంట్రోలర్ ఎగ్జాంపుల్ చూసామంటే చూడండి, అని ఒక వెబ్సైట్ చూసామంటే స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. సింపుల్, మన ప్రాజెక్ట్ పెద్దగా మనం ఇప్పుడు వరకు చేసినంత ఉండదు అనమాట. ఇంకా నుంచి చూడండి, సింపుల్గా క్లాస్ రాసుకుంటాం. క్లాస్ ఏం చేస్తామంటే రెస్ట్ కంట్రోలర్ అనేటువంటి యానిటేషన్ రాసుకుంటాం అంతే. అర్థమైందా? సో ఇది ఒక మెథడ్, మనకు పబ్లిక్ మెథడ్. దానిపైన వచ్చి గెట్ మ్యాపింగ్ అని చెప్పి యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేస్తాం. ఇది సింటాక్స్ వచ్చేసి మనకు స్ప్రింగ్ బూట్లో అంత అయిపోయింది. ఇది ఒక ఏపీఐగా మారిపోయింది ఈ మెథడ్ అనేది. ఎప్పుడైతే గెట్ మ్యాపింగ్స్ రెస్ట్ కంట్రోలర్ అని 2 యానిటేషన్లు పెట్టామో ఇది జస్ట్ క్లాస్ నుంచి ఒక ఏపీఐగా ఎక్స్పోజ్ అయిపోయింది. బయట నుంచి యూజర్స్ /product అని ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ అప్లికేషన్ నుంచి కావచ్చు, లేదంటే టూల్స్ పోస్ట్ మ్యాన్ లాంటి టూల్స్ నుంచి కావచ్చు, కాల్ చేస్తే ఆటోమేటిక్ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి వాళ్ళకి ప్రొడక్ట్స్ అనే లిస్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసేస్తుంది డేటా అనేది. అర్థమైందా? Sir, is REST service a API or a framework or a library, sir? రెస్ట్ సర్వీసెస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, అది కానీ రెస్ట్ ఫ్రేమ్ వర్క్ అంట. Okay. దాని మెయిన్ ఉద్దేశం వచ్చేసి అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేషన్, అంటే కొన్ని స్టాండర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు న్యూ వర్షన్ స్ప్రింగ్ బూట్ లో వచ్చినప్పుడు స్ప్రింగ్ బూట్ తీసుకొచ్చినటువంటి యానిటేషన్ రెస్ట్ కంట్రోలర్. ఎప్పుడైతే మన క్లాస్ పైన ఈ రెస్ట్ కంట్రోలర్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, ఈ రెస్ట్ కంట్రోలర్ arg.spring-framework.web, ఓకేనా, స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ నుంచి వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఈ రెస్ట్ కంట్రోలర్ అని యానిటేషన్ పెట్టామో ఇది ఈ క్లాస్ అనేది కంట్రోలర్ లాగా వర్తిస్తుంది, కంట్రోలర్ లాగా బిహేవ్ చేస్తుంది, యాజ్ వెల్ as రెస్ట్ సర్వీసెస్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఒక ఎక్స్పోజ్ చేస్తున్నాం ఏపీఐని, రెండిట్లాగా బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్ప్రింగ్ బూట్. ఓకేనా? ఎర్లియర్ స్ప్రింగ్ బూట్ లేనప్పుడు మనం ఒక జావా క్లాస్ ని ఎక్స్పోజ్ చేయాలంటే ఏపీఐ లాగా ఏం చేయాలంటే జాక్స్ ఆర్ఎస్ యూజ్ చేసేవాళ్ళం. సంథింగ్ ఇలా రాయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎటువంటి యానిటేషన్స్ లేవు అలాంటివి, ఓన్లీ పాత్ అని రాయాలి టాప్ ఆఫ్ ది క్లాస్, తర్వాత వచ్చి అది ఏ మెథడ్ చెప్పి ఇదంతా జాక్స్ ఆర్ఎస్ యానిటేషన్స్ అనమాట. జాక్స్ ఆర్ఎస్ అనే ఒక లైబ్రరీ డౌన్లోడ్ చేసి జార్ అనేది ఇన్స్టాల్ చేసి మన లోకల్ క్లాస్ పాత్ర వేసుకొని ఈ యానిటేషన్స్ రాస్తే, సో ఏరే క్లాస్ నుంచి ఈ పర్టికులర్ మెథడ్ని కాల్ చేస్తే ఏపీఐని కాల్ చేస్తే మనకు దాన్ని ఇది ఎగ్జిక్యూట్ అయ్యి వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు అంత అవసరం లేకుండా స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుందంటే విత్ ఇన్ సింగిల్ యానిటేషన్, స్ప్రింగ్ యానిటేషన్ రెస్ట్ కంట్రోలర్ అనేటటువంటి యానిటేషన్ ద్వారా మనకు ఆ పర్టికులర్ క్లాస్ అనేది ఆర్ కంట్రోలర్ అనేది రెస్ట్ సర్వీసెస్ లాగా ఎక్స్పోజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ డెవలప్ చేయాల్సింది స్ప్రింగ్ బూట్ కంట్రోలర్స్, స్ప్రింగ్ బూట్ ఏపీఐస్. ఇక్కడ చేయాల్సింది మూడు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్టులు చేసి 3 కంట్రోలర్లు ఉంటాయి. యూజర్ మాడ్యూల్ ఒకటి, యూజర్ కంట్రోలర్, ప్రొడక్ట్ కంట్రోలర్, తర్వాత ఆర్డర్ కంట్రోలర్ రాసి వాటిపైన @రెస్ట్ కంట్రోలర్ అని పెట్టేసామంటే 3 రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ బిహేవియర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి యూఆర్ఎల్ తోటి వాటికి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా?
గాట్ ఇట్. yes sir. సో ఒక శాంపిల్ అప్లికేషన్ చేద్దాం. ఒక చాలా సింపుల్ అన్నారు కదా స్ప్రింగ్ బూట్. సో మేబీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను స్ప్రింగ్ బూట్ గురించి. ప్రస్తుతానికి ఆర్కిటెక్చర్ అనేది మెయిన్ ఫోకస్ చేసాం, బట్ ఓన్లీ థియరీగానే ఉంది కాబట్టి కొంచెం ప్రాక్టికల్ జస్ట్ చెప్తాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. సింపుల్ అంతే. మన దగ్గర జావా ఇన్స్టాల్ అయి ఉండాలి. జావా 17 ఒకసారి చెక్ చేసుకోండి, జావా ఉందా లేదా మీ దాంట్లో. కమాండ్ ఓపెన్ చేస్తున్నా. Sir, how much time it takes to end the sessions? 10 minutes. Okay sir. జావా వర్షన్ చూసుకోండి. సో నా సిస్టంలో జావా 17 అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట, గుర్తుపెట్టుకోండి. జావా వర్షన్ మస్ట్ షుడ్గా ఉండాలి. తర్వాత మీరు వర్క్ చేస్తారు కదా, మీరు ఇంటెలిజెంట్ ఐడి అయినా వాడచ్చు, లేదంటే ఎక్లిప్స్ అయినా వాడచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, ఎక్లిప్స్ అయినా వాడచ్చు మీరు, లేదంటే ఇంటెలిజెంట్ ఐడి అయినా వాడచ్చు. సో మీరు ఓకే, ఎక్లిప్స్ అనేది ఆల్రెడీ మీకు ఫెమిలియర్ ఉంది కాబట్టి ఎక్లిప్స్లో చూడండి. సో లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంటెలిజెంట్ చెప్పండి అంటే ఇంటెలిజెంట్ అయినా చెప్తాను, నాదేం లేదు. మీకు ఇష్టం ఎంత. మేబీ దీంట్లో ఎక్లిప్స్లో వర్క్ చేయండి, నెక్స్ట్ కావాలంటే ఇంటెలిజెంట్ అయినా ట్రై చేయండి, నో ప్రాబ్లం. నేను చెప్తాను, నేర్పిస్తాను ఇంటెలిజెంట్ అయినా. ఓకేనా. సో లెట్ మీ ట్రై టు క్రియేట్. ఎలా What about STS sir? STS అయినా యూస్ చేయొచ్చు. STS ఇన్ ద సెన్స్ లైక్ ఎక్లిప్స్ విత్ అడ్వాన్స్డ్ సపోర్ట్ విత్ ఫ్రేమ్వర్క్ లైక్ బూట్స్ట్రాప్, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్. స్ప్రింగ్ బూట్ వర్క్ అయ్యేటటువంటి ఏవైతే ఉంటాయో సపోర్టెడ్ ఫైల్స్ కానీ ఫీచర్స్ కానీ అవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఎక్లిప్స్లో. సో దాన్ని STS అంటాం, స్ప్రింగ్ టూల్ సూట్ అంటాం. అంటే స్ప్రింగ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేసి. అసలు ఏంటి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, దానికి అంత ఇంపార్టెన్స్ ఏముంది ప్రజెంట్ నవ్వే డేస్ అనేది మనం కావాలంటే నెక్స్ట్ సెషన్లో చూద్దాం మళ్ళీ. సో క్విక్గా మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం వర్క్షాప్ చెప్పున్నాను, ఒకసారి చేసామనేది చూడండి ఒకసారి. ఓకేనా. సో మేబీ ఐ విల్ షో యూ. ఐ డోంట్ హ్యావ్ ఎ టైం రైట్, ప్రజెంట్ టైం లేదు కాబట్టి మేబీ నెక్స్ట్ సెషన్లో మీకు చెప్తాను ఇన్ డీటెయిల్గా. సో మీరు ఫనీ సాఫ్ట్వేర్ అని కొట్టారంటే గూగుల్లో జస్ట్ వెళ్ళండి, ఎంటర్ అయిన తర్వాత జస్ట్ సెర్చ్ విత్ స్ప్రింగ్ బూట్. ఓకే, డైరెక్ట్గా స్ప్రింగ్ బూట్ అని కానీ కొట్టచ్చు, స్ప్రింగ్ బూట్ ఫనీ సాఫ్ట్వేర్ అని కొట్టండి. సో ఇక్కడ ఉందో చూడండి, ఏపీఐ డెవలప్మెంట్ యూజింగ్ స్ప్రింగ్ బూట్. ఒక శాంపిల్ బేసిక్స్ అనేది చెప్తున్నాను ఇక్కడ, అసలు ఎన్ని టైప్స్ ఏ విధంగా ఉంటుంది, ఒక వర్కింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ వీడియోలో. సో మీరు ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి, మీకు టైం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా. సో మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి, దాంట్లో వన్ ఆఫ్ ది వే వచ్చేసి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. అర్థమైందా? ఎవరన్నా వచ్చారా, రాడినట్టున్నారు. ఓకే, స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది మనకు. సో మనకి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేసి ఇవ్వండి, స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది గూగుల్ సెర్చ్ ఇవ్వండి. సో ఫస్ట్ సైట్ వస్తుంది spring.io నుంచి. స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ బిల్డ్ టూల్ ఇవన్నీ కానీ మళ్ళీ చూద్దాం. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో జావా లాంగ్వేజ్ కావాలి కాబట్టి జావా లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ మ్యావెన్ ఉంటుంది, గ్రాడెల్ ఉంటుంది. సో మనకు నార్మల్గా మ్యావెన్ యూజ్ చేయొచ్చు, గ్రాడెల్ డైరెక్ట్గా మన కంపెనీస్లో అయితే గ్రాడెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, జస్ట్ 1 సెకండ్. ఓకే, మ్యావెన్ హిట్ చేస్తున్నాను. తర్వాత స్ప్రింగ్ బూట్ యొక్క వర్షన్ అనమాట. సో బై డిఫాల్ట్గా 3.3.1 ఉంది, లాంగ్ టర్మ్ సపోర్ట్, ఇదే ఉంచండి, నో ఇష్యూ. తర్వాత మనకు మ్యావెన్ చెప్పుకునేటప్పుడు కొన్ని చెప్తాను నేను, మేబీ నెక్స్ట్ వర్క్షాప్లో కొంచెం డిగ్ చేద్దాము. సో ఇక్కడ గ్రూప్ అంటే మన టీమ్ నేమ్ అంటాం. ఓకేనా, టీమ్ నేమ్ కాబట్టి నేను ఫనీ సాఫ్ట్వేర్ కాబట్టి PST ఆర్గనైజేషన్ నేమ్ అనేది మనం ఇలా ఇస్తాం, గ్రూప్ నేమ్ ఆర్ టీమ్ నేమ్. ఆర్టిఫాక్ట్ అంటే మన ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పొచ్చు, జస్ట్ ఇట్స్ లైక్ గ్రూప్ నేమ్. ఓకేనా, సంథింగ్ లైక్ శాంపుల్. తర్వాత నేమ్ వచ్చేసి శాంపుల్ కింద వస్తుంది. తర్వాత ఓకే, ఇట్ షుడ్ బి స్మాల్ లెటర్స్తో ఉండాలి. సో బేస్డ్ ఆన్ ఈ స్ట్రక్చర్ తోటి మనకు ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది, com.pst.sample మన ప్రాజెక్ట్ నేమ్ ఇది, శాంపుల్ అనేది. ఓకేనా, ఆర్టిఫాక్ట్ నేమ్ అంటే ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో సేమ్ వే ఇక్కడ నేమ్ అన్నా కానీ ప్రాజెక్ట్ నేమ్ కింద వస్తుంది. సో రెండు బోత్ సేమ్ అనమాట. తర్వాత డిస్క్రిప్షన్ ఏదన్నా ఉంటే మనం రాసుకుంటాం ఇక్కడ, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, దిస్ ఈస్ శాంపుల్ ప్రాజెక్ట్ ఫర్ స్ప్రింగ్ బూట్, సంథింగ్ లైక్ దిస్.
తర్వాత జావా వర్షన్ ఏం వాడుతున్నాం 17. తర్వాత మనం వాడేది ఏంటంటే ఇప్పుడు మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్ వాడుతున్నాం. వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయము ఇంకా స్ప్రింగ్ బూట్ అంటే ఓన్లీ కోడ్ జావా అని ఇక్కడ అర్థమైందా. ఇక్కడ రాసేది ఓన్లీ బ్యాక్ అండ్ కోడింగ్, ఇక్కడ ఎక్కడ యూఐ ఉండదు, హెచ్టిఎంఎల్ ఉండదు, ఏం ఉండదు. కాబట్టి ప్రతి క్లాస్ వచ్చి ఒక జార్ అనమాట, జావా ఆర్కైవ్. కాబట్టి జార్ అనేది తీసుకుంటాం ప్యాకేజ్. తర్వాత జావా వర్షన్ 17 కాబట్టి నా దాంట్లో ఇన్స్టాల్ అయింది 17 తీసుకుంటాం. తర్వాత డిపెండెన్సీస్ జార్స్ కావాలి. జార్స్ కానీ మనం ఇంతకు ముందు వెబ్ అప్లికేషన్లో ఏం చేస్తాం, గూగుల్లో డౌన్లోడ్ చేసేవాళ్ళం, జార్ని డౌన్లోడ్ చేసి లిబ్ అనే ఫోల్డర్లో వేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి యాడ్ చేసేవచ్చు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫీచర్ అనమాట. సో మనకి కావాల్సింది వెబ్ కావాలి కాబట్టి స్ప్రింగ్ వెబ్ అంటాం. కాబట్టి ఇది వెబ్ ఎంబీసీ అనమాట. లైక్ కంట్రోలర్ ఇప్పుడు మనం @REST కంట్రోలర్ అనేది వర్క్ అవ్వాలంటే, అనోటేషన్ కావాలంటే మనకి ఈ డిపెండెన్సీ కావాలి, జార్ కావాలి. స్ప్రింగ్ వెబ్ అని తీసుకుంటే ఈ జార్ అనేది యాడ్ అయిపోయింది. అంటే స్ప్రింగ్ వెబ్ అనేది ఒక వాటి స్టార్టర్స్ అంటాం, స్టార్టర్ పేరెంట్స్. ఇది స్ప్రింగ్ వెబ్ కింద లాట్ ఆఫ్ ఉంటాయి, నేను చెప్తానులేండి. స్ప్రింగ్కి స్ప్రింగ్ బూట్కి డిఫరెన్స్, ఎన్ని ఫీచర్స్ వచ్చాయి అవన్నీ చెప్తాను. ప్రస్తుతానికి బ్లైండ్గా వెళ్ళిపోండి. ఇక్కడ డిపెండెన్సీస్ అంటాం, ఇక్కడ అంతే, అంతవరకు చాలు, అంత డెప్త్ అవసరం లేదు. గోయింగ్ ఫార్వర్డ్ మనం తీసుకెళ్దాం కావాలంటే నెక్స్ట్ వర్క్ షాప్లో. ఓకేనా. తర్వాత మనకి కావాల్సింది ఏముంటుంది, ఇంకా మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే జేపీఏ అనేది అవసరం అవుతుంది. జేపీఏ అనేది యూజ్ చేస్తాం, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇన్ డేటాబేస్ కనెక్టివిటీ నా. తర్వాత మనకు డెవ్ టూల్స్ ఏదైనా డెవ్ టూల్స్ ఇలాంటి యాక్చువేటర్ ఇలాంటివి కావాలంటే డెవ్ టూల్స్ యూజ్ చేయొచ్చు, బట్ అది కానీ అవసరం లేదు. బట్ స్ప్రింగ్ వెబ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకేనా. జస్ట్ జార్స్ ఏదైనా కావాలంటే ముందుగానే ఇక్కడ యాడ్ చేసేసుకొని, తర్వాత జనరేట్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ప్రాజెక్ట్ అనేది ఇక్కడ. సో మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ వచ్చేసింది. ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మీ ఫోల్డర్ ఎక్కడైతే మీకు ఇవి ఉంటాయో అక్కడ ఇచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్, సో బ్యాచ్ 5 షిఫ్ట్ చేయండి, ఎస్డి వర్క్షాప్. ఓకే గాయ్స్, ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఏదైనా వస్తుందా దగ్గర నుంచి? Not much, sir. Clear, sir. సో ఆ పర్టికులర్ ఫోల్డర్లో నేను డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ వేసేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా, సిన్స్ ఇట్ ఈస్ ఏ జిప్ ఫైల్. సో ఎక్స్ట్రాక్ట్ చేసేసేయండి. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఫైల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో మ్యావెన్ ప్రాజెక్ట్ కాబట్టి మ్యావెన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది మ్యావెన్. ఎస్ఆర్సీలో మన జావా ఫైల్స్ ఉంటాయి, మెయిన్ టెస్ట్ కేసు ఉంటే టెస్ట్లో పెట్టుకుంటాం, ఇగ్నోర్ ఇట్. సో మెయిన్లో అండర్ ది జావా ఫోల్డర్లో మనం ఎస్ఆర్సీ ఫోల్డర్లో జావా అనేది రాస్తాం. ఇది మన ప్యాకేజ్, మనం ఏదైతే మనం అక్కడ ఇచ్చామో com.pst.sample application.java. సో ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో దాన్ని మనం ఎక్లిప్స్లో కానీ ఇంటెలిజేలో కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ శాంపుల్. కాబట్టి మనం ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నాం. సో ఏదైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసేసి ఫైల్ సంథింగ్ కొత్త వర్క్ స్పేస్ ఒకటి కావాలంటే తీసుకోండి. ఒకటి ఎక్కడ ఉంది మన ప్రాజెక్టు, పిఎస్టి ఇంటర్న్షిప్ బ్యాచ్ 5 ఎస్పీ వర్క్షాప్. ఓకే, ఇది నేను పెట్టుకుంటున్నాను వర్క్ స్పేస్ పరంగా. లాంచ్ ఇట్, జస్ట్ సెకండ్, లెట్ మీ ఇది ఓపెన్ అయ్యేదానికి ఫ్యూ మోర్ మినిట్స్ ఇస్తాం, పడుతుంది, ఒక్క నిమిషం. వర్క్ స్పేస్ చేంజ్ చేసాం కదా. సేమ్ ఇంటెలిజేలో కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకు కంపెనీస్లో ఇంటెలిజే ఎక్కువ వాడతారు. ఇంటెలిజే కావాలన్నా కానీ మీన్ వెళ్ళి చూపిస్తాను, ఎవరైనా అంటే ట్రై చేయండి. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది ఎక్లిప్స్ కంటే. అంటే ఎస్పెషల్లీ స్ప్రింగ్ బూట్ వీటికి ఇది ఇంటెలిజే అనేది రికమెండెడ్ అనమాట. సింపుల్గా డౌన్లోడ్, ఎవరన్నా కావాలంటే ఎక్స్పోజ్ చేయండి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే. డౌన్లోడ్ ఇంటెలిజే ఐడియా అని కొట్టేయండి. సో ఫస్ట్ ఇదే వస్తుంది, జెట్ బ్రెయిన్స్ అనమాట దీని వెండర్ కంపెనీ. జెట్ బ్రెయిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మల్టిపుల్ ఐడిస్ లైక్ వెబ్స్ట్రామ్ అంటే యాంగ్లర్కి యూజ్ చేయడానికి వెబ్స్ట్రామ్ ఐడి. ఇంటెలిజే వచ్చి జావా ప్రాజెక్ట్స్కి. తర్వాత రూబీ మైన్ అంటాం, అంటే రూబీ అప్లికేషన్స్కి రూబీ మైన్ ఇలాంటివి లాట్ ఆఫ్ ఉంటాయి జెట్ బ్రెయిన్స్లో. సో మనకి ఇంటెలిజే కానీ దీని నుంచి వస్తుంది. దీంట్లో వెళ్ళిన తర్వాత 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి అల్టిమేట్ వర్షన్ అంటాం. అల్టిమేట్ వర్షన్ వచ్చి ఓన్లీ 30 day ట్రయల్ ఉంటుంది అంతే. ఇది మనం కొనుక్కోవాలి డబ్బులు పెట్టి, ఇది కావాలంటే. దీన్ని డౌన్లోడ్ చేయొద్దు ఎవరు.
అందుకనే వాళ్ళు చూడండి మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట, స్టార్టింగ్లో ఇచ్చారు ఇక్కడ, ఇచ్చి డౌన్లోడ్ చేసుకోమని. డౌన్లోడ్ చేసుకుంటాం, బట్ ఓన్లీ 30 days వరకే వస్తుంది. తర్వాత మనం బై చేయాలి, అమౌంట్ పెట్టాలి. అర్థమైందా? సో మనకి కిందకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఇంకోటి ఉంటుంది ఇక్కడ. కమ్యూనిటీ ఎడిషన్ అంటే ఇట్స్ లైక్ స్టూడెంట్ వర్షన్ లాగా ఫ్రీగా ఉంటుంది, బిల్ట్ ఇన్ ఆన్ ఓపెన్ సోర్స్. సో మీరు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా ఒక ఫోల్డర్ అనేది డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఇలా జిప్ ఫైల్ అనేది ఇలా వస్తుంది ఒకటి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ జిప్ ఫైల్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ విధంగా మనకు ఫోల్డర్ అనేది వస్తుంది అనమాట. లెట్ ఇట్ కంప్లీట్. సో ట్రై చేయండి, బాగుంటుంది ఎక్లిప్స్ ఐడి. బట్ వెబ్ అప్లికేషన్స్ కాదు, ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి యూజ్ చేయండి. ఇంటెలిజ్ ఐడి చాలా బాగుంటుంది. కానీ ఏదైనా డిఫరెన్షియేట్ ఉందా అంటే ఇప్పుడు చెప్పావు కదా 30 day ఫ్రీ టైర్, దానికి దీనికి ఏమన్నా ఎంటర్ప్రైజ్ లెవెల్లో కొన్ని ఫీచర్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. బట్ యాజ్ ఎ డెవలపర్గా మనం అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలియదు కానీ ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో అదంతా కానీ ఫీచర్స్. జస్ట్ మనకి నార్మల్ కమ్యూనిటీ ఎడిషనల్లోనే అన్నీ వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి. ఇవి అడిషనల్ ఫీల్డ్స్ ఏమన్నా ఉంటాయి, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, బట్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఈవెన్ మన కంపెనీస్లో కానీ ఐటీ కంపెనీస్లో కానీ కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంటాం. బట్ వెన్ ఐ సీ లైక్ మై ప్రీవియస్ కంపెనీలో అయితే మనకు అప్పట్లో కంపెనీ లైసెన్స్ ఇస్తుంది అనమాట, కాబట్టి అల్టిమేట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు యూజ్ చేసేవాళ్ళం. బట్ ఐ డెంట్ సీ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్. మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. బట్ మేబీ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఏదైనా ఆప్షన్స్ ఏదైనా ఎనేబుల్ అయి ఉండొచ్చేమో, బట్ మనం అది యూజ్ చేయం యాజ్ ఎ డెవలపర్గా. సో నార్మల్గా ఈ ఎడిషనే సరిపోతుంది, కమ్యూనిటీలోనే సరిపోతుంది, కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇక్కడ మనకి ఎక్లిప్స్ కొత్త వర్క్ స్పేస్ ఓపెన్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రాజెక్ట్. నార్మల్గా ఫైల్లోకి వెళ్ళి మనం కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా కానీ మ్యాబ్ ఇలా ఉంటుంది. స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు చూడండి. ఓకే, స్ప్రింగ్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే నేను ఇది ఇన్స్టాల్ చేసుకోన్నాను, ఎస్టీఎస్ ఇన్స్టాల్ చేసుకోన్నాను కాబట్టి నాకు స్ప్రింగ్ ఫీచర్స్ ఉన్నాయి. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఎస్టీఎస్ ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ ఫీచర్ ఉండదు, స్ప్రింగ్ ఫీచర్. ఓకే, ఇగ్నోర్ ఇట్. మన ప్రాజెక్ట్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ అనండి. సో మన బిల్డ్ టూల్ ఏం తీసుకున్నాం అక్కడ, గ్రాడెల్ తీసుకున్నామా, మ్యావెన్ తీసుకున్నామా? స్ప్రింగ్ స్టార్టర్లో మ్యావెన్, కాబట్టి మ్యావెన్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి, మ్యావెన్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చెక్అవుట్ ఎగ్జిస్టింగ్ మ్యావెన్ ప్రాజెక్ట్ రెండోది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్రౌజ్, మన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ బ్రౌజ్ కొట్టండి. శాంపుల్ ఉంది కదా, ఇది రూట్ ప్రాజెక్ట్, ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ .maven ఫోల్డర్ దాకా ఇచ్చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని ఇచ్చేయండి. సో దీంట్లో pom.xml దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది మ్యావెన్. ఇది ఇక్కడ చెక్ పడుతుంది, ఇది పడినప్పుడు మనం ఫినిష్ అని కొట్టాలి. ఫినిష్ అని కొడితే ఆ pom.xml మన ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది ఇక్కడ సింపుల్గా. ఓకేనా, ఇది మన స్ట్రక్చరు. ఈ pom.xml కానీ మీరు కానీ ఓపెన్ చేశారంటే సో దీంట్లో మన డిపెండెన్సీ లిస్ట్ ఇవన్నీ కానీ pom.xml ఉంటాం సింపుల్గా చూడండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మేట్లో మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ స్టార్టర్ వెబ్ అన్నాం కదా, అంటే మనకు కావాల్సిన రెస్ట్ సర్వీసెస్ జార్స్ ఇవన్నీ కానీ దీంట్లో నుంచి వచ్చేస్తాయి అన్నమాట. డెవ్ టూల్స్ జార్స్ ఇవన్నీ కానీ వచ్చేసి ఇక్కడ చూడండి మ్యావెన్ డిపెండెన్సీస్ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేస్తాయి చూడండి మొత్తం జార్స్ ఎన్ని కావాలో చూడండి. అదే మీరు ఒక నార్మల్ స్ప్రింగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఇన్ని జార్స్ని మీరు ప్రతి జార్ని గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి జార్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? బట్ స్ప్రింగ్ బూట్లో చూడండి ఒకే ఒక సింగిల్ క్లిక్లో వచ్చేసాయా లేదా, ప్రతి జార్ అనేది వచ్చేస్తుంది మనకు కావాల్సిన జార్ అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్ప్రింగ్ బూట్. ప్రతి సపరేట్ జార్స్ ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేశారంటే ఈ జార్స్లో సో డెవ్ టూల్స్ మనం చెప్పాం కదా, డెవ్ టూల్స్ ఉంది, స్ప్రింగ్ బూట్ జార్స్ ఇవన్నీ కానీ, టెస్ట్ రిలేటెడ్ జార్స్ ఇవన్నీ కానీ, మొత్తం XML రిలేటెడ్ బైండింగ్ జార్స్ ఇవన్నీ కానీ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, జార్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి. సో మేక్ షూర్ యూ నీడ్ టు కనెక్ట్ విత్ ఇంటర్నెట్. సో ఈ మ్యావెన్ అనేది ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఏదైతే pom.xml ఇక్కడ డిపెండెన్సీస్ కింద రాస్తున్నామో వీటిని బేస్ చేసుకొని సో గూగుల్లోకి వెళ్ళి మ్యావెన్ రిపాజిటరీలోకి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట జార్స్ అన్ని. అర్థమైందా? తర్వాత మీరు SRCలోకి వెళ్ళండి.
మెయిన్లోకి వెళ్ళండి, జావాని ఎక్స్పాండ్ చేయండి. సో మన ప్యాకేజ్ అనేది ఉంటుంది. ప్యాకేజ్లో ఇది మన మెయిన్ మెథడ్ ఉన్నటువంటి అప్లికేషన్. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది వెబ్ అప్లికేషన్ కాదు కాబట్టి, స్టాండ్ అలోన్ అప్లికేషన్ కాబట్టి మెయిన్ మెథడ్ ఉంటుంది మనకి. సో మన అప్లికేషన్ రన్ చేయాలంటే ఇక్కడ నుంచి రన్ చేస్తాం. రైట్ క్లిక్ ఆన్ ది మెయిన్ మెథడ్, రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ యాప్, లేదంటే జావా అప్లికేషన్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. నేను STS ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు స్ప్రింగ్ బూట్ యాప్ అనేది కనిపిస్తుంది అనమాట. STS ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు నార్మల్గా జావా అప్లికేషన్ అని హిట్ చేసినా కానీ రన్ అవుతుంది అనమాట మీకు. సో ఇక్కడ మనకు ఇక్కడ పోర్ట్ అనేది ఎనేబుల్ లేదు ఐ థింక్. సో 8080 ఆల్రెడీ యూజ్లో ఉందన్నారు కాబట్టి నేను పోర్ట్ అనేది చేంజ్ చేసుకుంటా ఫస్ట్. ఓకేనా, 8080 ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం మనం. సో అది యూజ్ చేయాలంటే కింద రిసోర్సెస్ అనే ఫోల్డర్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీ అనే ఫైల్ ఉంటుంది. దీంట్లో సర్వర్ డాట్, చూడండి సజెషన్స్ వస్తున్నాయి చూడండి. మనకు స్ప్రింగ్ అనేది STS అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు సజెషన్స్ వస్తాయి. మీ దాంట్లో STS కానీ ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటే ఇటువంటి రాదనమాట. సో అదొకటి, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. పోర్ట్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్, నేను 5555 అనేది యూజ్ చేస్తాను. సేవ్ ఇట్, క్లియర్ దిస్ కన్సోల్, go to main method, right click on the project, run as Java application or Spring Boot application, whatever it is. చూడండి sample application అనేది రన్ అయిపోయింది. స్టార్టెడ్. Sir, can we use any number as a port number, sir? ఏదైనా యూజ్ చేయొచ్చు. Okay, sir. నేను 5555 యూజ్ చేశాను కాబట్టి నా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ 5555 లో రన్ అవుతుంది. చూడండి, టామ్క్యాట్ ఇనిషియలైజ్డ్ విత్ పోర్ట్. సో టామ్క్యాట్ లేదు కదా ఇక్కడ, సర్వర్స్ ట్యాబ్ లో మనం అసలు యూజ్ చేయలేదు కదా. చూడండి టామ్క్యాట్ ఎలా రన్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్ప్రింగ్ బూట్. ఆటోమేటిక్గా టామ్క్యాట్ అనేది ఒక జార్ లాగా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యావెన్ డిపెండెన్స్ లో చూసారంటే సమ్వేర్ యూ విల్ ఫైండ్ టామ్క్యాట్ జార్. కెన్ యూ ట్రై టు ఫైండ్? చూడండి ఇక్కడ ఉంది, చూడండి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టామ్క్యాట్ 3.3.1 యాజ్ అ జార్ గా యాడ్ అయిపోయింది టామ్క్యాట్. అందుకని నో నీడ్ టు యాడ్ ఎనీ సర్వర్. బై డిఫాల్ట్ గా స్ప్రింగ్ బూట్ లో టామ్క్యాట్ అనేది ఇన్బిల్ట్ గా ఎంబెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా టామ్క్యాట్ సర్వర్ లో రన్ అయిపోతుంది మన పర్టికులర్ పోర్ట్ లో. అర్థమైందా? సో లాట్ ఆఫ్ థింగ్స్ అనేది మినిమైజ్ అయిపోతుంది. మీరు చేసిన వెబ్ అప్లికేషన్ అంతా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక కంట్రోలర్ మీరు యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు జావాలోకి వెళ్ళండి, శాంపిల్ దగ్గర ఉంది కదా, రైట్ క్లిక్ ఆన్ దిస్ శాంపిల్. సో క్లిక్ క్రియేట్ వన్ ప్యాకేజ్, టేక్ దిస్ ప్యాకేజ్, సంథింగ్ యూ కెన్ యాడ్ కంట్రోలర్, శాంపిల్ డాట్ కంట్రోలర్. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కంట్రోలర్లో కంట్రోలర్ ఒకటి యాడ్ చేయండి, న్యూ జావా క్లాస్. యాజ్ యూజువల్ ఇంకా మనకు తెలిసిందే కదా, ఇంతకుముందు అయితే సబ్లెట్ వాడేవాళ్ళం, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఇంకా ఏం వాడతాం, శాంపిల్ కంట్రోల్. శాంపిల్ కంట్రోల్ ట్రై చేద్దాం ఒకసారి, లేదంటే ఇది వర్క్ కాకపోతే నెక్స్ట్ చూద్దాం. మీకు కనిపిస్తుందా? పెంచమంటారు ఒకసారి సైజు. Visible. జనరల్లో అపియరెన్స్లో కలర్స్ అండ్ ఫాంట్స్లోకి వెళ్తే మనకు ఇదంతా మీకు ఐడియా ఉంది కదా. టెక్స్ట్ ఫాంట్లో 40 కన్సోలాస్ అయిపోయింది కదా. 5 minutes జస్ట్. నేను తర్వాత నెక్స్ట్ దాంట్లో చెప్తాను నేను, నో ప్రాబ్లం. జస్ట్ ఒక స్పీడ్గా ఒక శాంపిల్ కంట్రోలర్ టైప్ చేసి ట్రై చేద్దాం. రన్ అయితే రన్ అయినట్టు, లేదంటే నేను నెక్స్ట్ క్లాస్లో ఇన్ డెప్త్గా నేను చెప్తాను. సో ఇది ఒక నార్మల్గా జావా కంట్రోల్, జావా క్లాస్. దీన్ని మనం రెస్ట్ సర్వీస్గా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఉన్నటువంటి యానిటేషన్ ఏంటి, REST కంట్రోలర్. సింపుల్గా రెస్ట్ కంట్రోలర్ రాసేసామంటే ఎక్స్పోజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ నుంచి వచ్చింది అనమాట ఈ యానిటేషన్, యాడ్ చేసేసాం. సో మెథడ్ రాస్తాను ఇప్పుడు, పబ్లిక్ వాయిడ్ శాంపుల్ మెథడ్ ఏదో ఒకటి రాసేసాను. ఇక్కడ స్ట్రింగ్ అనేది నేను రిటర్న్ చేయాలి కాబట్టి నేను స్ట్రింగ్ అని రాసేసి స్ట్రింగ్, ఓకే వాయిడ్ రాసుకోండి. సిస్ అవుట్ రాద్దాం ఇక్కడ. గైస్ ఇదంతా నేను బ్యాచ్ 6 వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే ఫ్రీగా జాయిన్ అయిన ఉన్న 0 knowledge పీపుల్, సోమవారం రేపటి నుంచి మీకు వస్తుంది కాబట్టి అక్కడ మీకు అర్థమవుతుంది కోడింగ్ అంతా. జావా లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం, పర్లేదు. జస్ట్ చూడండి మీరు అవి ఉంటే కనుక. హాయ్, దిస్ ఈస్ శాంపుల్ కంట్రోలర్. సో ఈ మెథడ్ నేను ఏపీగా ఎక్స్పోజ్ చేయాలి కాబట్టి గెట్ మెథడ్గా. సో ఈ మెథడ్ పైన యానిటేషన్ ఏం రాయాలంటే సింపుల్, ఓన్లీ ఒకే ఒక యానిటేషన్, @get మ్యాపింగ్ అనేది యానిటేషన్ అనమాట.
పోస్ట్ అయితే పోస్ట్ మ్యాపింగ్, ఓకేనా, పోస్ట్ మ్యాపింగ్. పుట్ అయితే పుట్ మ్యాపింగ్, అంటే అప్డేట్ వాడే పని అయితే పుట్ మ్యాపింగ్ అంటాం, పుట్ మ్యాపింగ్. డిలీట్ అయితే డిలీట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్. అర్థమైంది? ఈ 4 మనం వాడతాం థ్రెడ్లో. సో మనకి గెట్ అంటే రిట్రైవ్ కోసం వాడుతున్నాం కాబట్టి గెట్ మ్యాపింగ్. ఇక్కడ వచ్చేసి శాంపుల్ అనేది మన URL ఊరికి, ఇది శాంపుల్ ప్యాటర్న్ అనమాట. సో ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో మనకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సారీ, సో ట్రై చేద్దాం ఒకసారి. రైట్ క్లిక్ ఆన్ ది సర్వర్. ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మేక్ షూర్గా స్టాప్ చేసుకోవాలి. ఆల్రెడీ సర్వర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్టాప్ అనేది ఉంటుంది, ఇక్కడ స్టాప్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ 5555 కానీ ఆల్రెడీ యూజ్లో ఉంది అని చెప్పేస్తుంది, వస్తుంది అనమాట ఎర్రర్. కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు స్టాప్ చేసి మళ్ళీ రీరన్ చేసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. స్టాప్ అయింది కదా. సో అగైన్ రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఆర్ జావా. Sir, we can't call the API in this method, sir. మెథడ్ ఎక్కడ కాల్ చేయాలి మనం, కాల్ చేయడానికి మనకి వేరే టూల్స్ ఉంటాయి. జస్ట్ ఏపీఐ క్రియేషన్ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా. ఇప్పుడు క్రియేట్ చేసాం, ఒక ఏపీఐ క్రియేట్ చేసాం ఇక్కడ, శాంపుల్ కంట్రోల్. ఇది ఒక ఏపీఐ, మన గెట్ ఏపీఐ క్రియేట్ చేశాను. సో నాకు సర్వర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేయాలంటే గెట్ కాబట్టి డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి కాల్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఇది వర్క్ అవుతుందో కాదో ఒకసారి చెక్ చేద్దాం, లేదంటే నెక్స్ట్ క్లాస్లో నీట్గా చేసి ఒకసారి చూద్దాం. సో http://localhost:5555/ what is the URL? శాంపుల్. కాబట్టి శాంపుల్ అనేది ఇస్తాం ఇక్కడ, శాంపుల్. దానికంటే ముందు నేను ఇక్కడ ఇది లాగ్స్ని క్లియర్ చేసుకున్నాను. ఎంటర్ చేస్తే ఓకే వర్క్ అయింది. చూడండి వచ్చిందా, హాయ్ దిస్ ఈజ్ శాంపుల్ కంట్రోలర్. ఎగ్జిక్యూట్ అయిందా, ఇది రిసార్ట్లో రాసింది. ఓకే, నేను బ్రౌజర్కి రెస్పాన్స్గా పంపిస్తాను ఇప్పుడు ఒకసారి. కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను, రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇచ్చి రిటర్న్. సో ఏదైతే నేను ఇక్కడ రాస్తున్నానో అది రిటర్న్ చేస్తున్నా, బ్రౌజర్లో కనిపించేటట్టు రెస్పాన్స్. ఓకేనా, సేవ్ ఇట్. సేమ్ అగైన్ మళ్ళీ రీరన్ చేయాలి కాబట్టి స్టాప్ చేస్తున్నాను. ఓకే, అదే రీరన్ అయిపోయింది ఐ థింక్. ఒకసారి ట్రై చేద్దాం, లేదంటే స్టాప్ చేసి రీస్టార్ట్ చేద్దాం. సో సేమ్ ఏపీఐ కాల్ చేస్తున్నాను నేను, కాల్ చేస్తే వచ్చేసింది చూడండి. ఓకే, గాట్ ఇట్. సో ఇదనమాట గెట్ ఏపీఐ మాత్రమే మనం ఇక్కడ నుంచి చేయగలుగుతాం. రిమైనింగ్ పోస్ట్, ఈ అప్డేట్, డిలీట్ ఇవన్నీ వచ్చి మనకు ఏదే టూల్ ఉంటుంది, ఆ టూలే మనకు పోస్ట్ మ్యాన్ అంటాం. పోస్ట్ మ్యాన్ టూల్ నుంచి చేయాలన్నమాట అది. మనం పోస్ట్ మ్యాన్ అనే టూల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ పోస్ట్ మ్యాన్ టూల్లో ఆ ఏపీఐ, సేమ్ ఏపీఐ నేను పోస్ట్ మ్యాన్ నుంచి కాల్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు గెట్ మాత్రం మనం బ్రౌజర్ నుంచి కాల్ చేసుకోవచ్చు, గెట్ ఏపీఐస్. బట్ అదర్ దాన్ గెట్ ఏపీఐ ఇంకా అదర్ ఏపీఐస్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ మ్యాన్ టూల్ అనేది మనకు కావాలి. సో ఈ పోస్ట్ మ్యాన్ టూల్ నుంచి చేద్దాం. సో నెక్స్ట్ దాంట్లో వర్క్షాప్లో మీకు పోస్ట్ మ్యాన్ టూల్, స్ప్రింగ్ బూట్ ఇవన్నీ కానీ మీ రెజ్యూమేలో యాడ్ అయిపోతాయి కొత్తగా. సైలెంట్ అడుగుతుంది ఇది. దీన్ని మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ట్రై చేస్తాను, చూపిస్తాను. మేబీ అయితే అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ URL ఉంటుంది, ఒక్క నిమిషం. అది లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే పాస్వర్డ్ మళ్ళీ రికవర్ చేయాలి. దానికి గుర్తులేదు, నేను లాగిన్ అంటే వేరే మెయిల్ మార్చున్నాను. సో దట్ మీరు ట్రై చేసేప్పుడు ట్రై చేయండి. మనకి URL అని ఉంటుంది, URLలో పేస్ట్ చేస్తాం అనమాట సింపుల్గా. ఓకే, ఇగ్నోర్ ఇట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ దాంట్లో సెషన్లో చెప్తానులేండి పోస్ట్ మ్యాన్ గురించి.
ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ గెట్ ఏపీఐ. అయితే మనం ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు బ్రౌజర్ నుంచి. గెట్ కాకుండా అదర్ ఏపీఐస్ ఏదైనా ఉంటే మనం పోస్ట్ మ్యాన్ టూల్ ద్వారా టెస్ట్ చేసుకుంటాం. వీటి గురించి ఇన్ డెప్త్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ నేను వర్క్షాప్ పెట్టుకుని ట్రై చేద్దాం. అప్పుడు ఇంకొంచెం డెప్త్ ఇస్తాం. మెయిన్గా వచ్చేసి మీకు ఈ వర్క్షాప్ నుంచి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మైక్రో సర్వీసెస్ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ది మైక్రో సర్వీసెస్ రావడానికి గల మెయిన్ రీజన్. అది క్లియర్ కదా, మైక్రో సర్వీసెస్ ఎందుకు వచ్చిందో. ఓకేనా. సో దీన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం. మనం ఇంతకు ముందు చూపించాను కదా వెబ్ అప్లికేషన్, అది మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. అంటే ఎవ్రీ మాడ్యూల్ అనేది ఒక దగ్గరే పెట్టుకుంటాం సింగిల్ ఫోల్డర్ లో. దాన్ని ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి మల్టిపుల్, ఒక ప్రాజెక్ట్ శాంపుల్ అనేది ఒక సర్వీస్, మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఆర్డర్స్ కి, ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం ఏంటి ఆర్డర్స్ తర్వాత యూజర్ మాడ్యూల్ కి యూజర్ సర్వీస్ అనేసి. సో 3 సర్వీసులు క్రియేట్ చేస్తాం. 3 సర్వీస్ లో కంట్రోలర్ లో 4 ఏపీఐస్ ఉంటాయి. గెట్ ఏపీఐ, పుట్ ఏపీఐ, పోస్ట్ ఏపీఐ, డిలీట్ ఏపీఐ. ఇలా ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ గా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్. అవి ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంటాయి. సో ఇక్కడ 5555 అనే టామ్ క్యాట్ లో రన్ అవుతుంది కదా, ఇంకొక అప్లికేషన్ వచ్చి ఇంకొక పోర్ట్ లో రన్ అవుతూ ఉంటుంది టామ్ క్యాట్ లో. ఇలా సో సర్వర్ గానీ మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ గా దాంట్లో ఎప్పుడైతే మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తామో ఆటోమేటిక్ గా సర్వర్ గానీ వచ్చేస్తుంది. మనం టామ్ క్యాట్ ఇక్కడ ప్రాపర్టీ అంటే పోర్ట్ అనేది మాడిఫై చేసుకుంటాం అంతే. ఒకే పోర్ట్ లో రన్ కాకుండా మల్టిపుల్ పోర్ట్ నెంబర్స్ ఇచ్చుకుంటే ఆ దాంట్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట ఒకేసారి అప్లికేషన్స్ అనేవి. అర్థమైందా? దట్ ఈస్ ద ఓవరాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ది స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్. ఐ మీన్ స్ప్రింగ్ బూట్ గురించి నేను చెప్పలేదు ఎక్కువ. స్ప్రింగ్ బూట్ కానీ లాట్ ఆఫ్ ఉంది, బ్యాక్ స్టోరీ ఉంది. స్ప్రింగ్ బూట్ ఎందుకు వచ్చింది, స్ప్రింగ్ బూట్ రాకపోతే ఏంటి ప్రాబ్లం అనే విధంగా. సో దట్ అది మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం నెక్స్ట్ వీకెండ్. అర్థమైందా? సో అదర్స్ ఎవరైనా ఉంటే రేపటి నుంచి క్లాసెస్ 8:30కి స్టార్ట్ అయిపోతాయి గైస్. మనకు కోర్ జావా క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ క్లాస్ డే 1 రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది డెమో క్లాసెస్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ షేర్ చేయండి, లింక్స్ పంపిస్తాం కదా, షేర్ చేయండి. సో ఫస్ట్ ఫ్రీ డెమోస్ ఉంటాయి, సో జాయిన్ అవ్వమని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా? నౌ యువర్స్ టైం. ఎనీ డౌట్స్? No. Okay, fine. Nothing, sir. Thank you so much for the sessions. Thank you guys. Ram. Thank you.